నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. నిత నిత కరమాఖన చోరి గోపీ మనహారి. నిత నిత కరమాఖన చోరి గోపీ మనహారి. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. आओ रे गाओ रे गोकुल के प्यारे. आओ रे खाना रे गोकुल के प्यारे. आओ रे गाओ रे गोकुल के प्यारे. आओ रे नाचो रे रस रचाओ रे. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम. बोलिए कृष्ण भगवान की जय. ఈ పాట భజనలాగా ఉంటుంది కానీ దాంట్లో చాలా అర్థం ఉంటుంది, తత్వం కూడా ఉంటుంది, మన బయటికి కనిపించదు. ఏంటంటే వెన్న దొంగ గోపులు వారి యొక్క చీరలు దొంగిలించాడు ఇలాంటివి కథలు చెప్పేస్తారు. దాని అర్థం అది కాదు. అసలైన తత్వం ఏంటంటే ఇప్పుడు వనమాలి మురళీధారి, వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి నిత నితకర మాకన చోరి గోపీ మనహారి అంటే అర్థం ఏంటంటే వాస్తవానికి ఆ యొక్క బృందావనంలో ఉన్న గోకులంలో ఉన్న వాళ్ళందరూ కూడాను మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలతో ఏదో ఇంద్రుడిని భయపడి మీరు ఈ పూజలు చేయకపోతే యజ్ఞం చేయకపోతే ఇంద్రుడు మీకు భయపెట్టి మొత్తం సర్వనాశనం చేస్తాడు, వర్షములు కురిపించడు, లేకపోతే పిడుగులతో మొత్తం ఇక్కడ నాశనం చేస్తాడు అంటే ఇంద్రుడికి భయపడి పూజలు చేసేవారు. దాని అర్థం ఏంటి? ఆ పూజ వాస్తవానికి ఇంద్రుడికి చెల్లేది కాదు, భయానికి చేసుకునేవారు. అంటే మన హృదయంలో ఉన్నటువంటి భయం. అందుకే ఈశ్వరుడికి భయంతో మీరు యజ్ఞయాగాలు తీర్థయాత్రలు టెంపుల్కి వెళ్ళి భయంతో చేశారనుకోండి, అది పూజ కాదంట. మనం వాస్తవానికి 99% అలాగే చేసేస్తుంటాం. ముడుపులు కడుతుంటాము, ఏం చేయకపోతే మన కోరిక తీర్చినని, లేకపోతే దేవుడు మనకి ఎక్కడ మనకి శిక్ష విధిస్తారో, లేకపోతే మనకి ఏమైనా అనుకోనేటువంటి ఆపదలు సృష్టిస్తాడో భయపడి చేస్తున్నారా? అందువల్ల వాస్తవానికి మనం భయపడి ఏ పూజ చేసినా ఏది చేసినా భయపడి చేస్తే భయానికి పూజ చేసినట్టు అవుతుంది కానీ ఈశ్వరుడు కాదు అని తెలియజేయాలని శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఇంద్రుడు పూజ చెయ్యొద్దు అన్నాడు. అంటే మరి భయపెడతారు కదా, మరి చేయకపోతే ఇంద్రుడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? ఏం చేస్తే చెయ్యని. మరి ఇంద్రుడిని పూజ చేయకపోతే దేనికో దాన్ని పూజ చేయాలి కదా. మరి మీరు పూజ బాగా అలవాటు పడ్డారు కదా, అయితే గోవర్ధనగిరి చేద్దాం. గోవర్ధనగిరికి ఎందుకు చేయాలి? అది కొండ కదా, దానికి ఏమో అదేమైనా ప్రాణం లేదు కదా. అంటే గోవర్ధనగిరి ఏదైతే కొండ ఉందో అదే మనకు అన్ని అందిస్తున్నది. మన పశువులకి, మన వంటకి, మన పంటకి, పండ్లు, మనకి వంట చెరుకు, తర్వాత గోవులకి మేత అన్నీ గోవర్ధనగిరి నుంచి వస్తున్నాయి కదా. సో గోవర్ధన పూజ చేయడం సముచితమే అని చెప్పాడు. అంటే వాళ్ళలో నమ్మకం కలిగించారు. గోవర్ధనగిరి పూజ స్టార్ట్ అయింది. ఇంద్రుడు ఊరుకుంటున్నా కథలో. సో ఆయన పురుగులు వర్షం భయపెడతాడు. అప్పుడు ఏం చేశారు? ఆ కొండనే చిత్రంగా తీసుకుని చిరికిల వేలుతో చిత్రంగా. అప్పుడు ఇంద్రుడే స్వయంగా వచ్చి నా అహంకారం తగ్గిపోయింది,
ఏదైతే ధర్మం కోసం మీరు ఛత్రం నుంచి పెట్టారో ధర్మాన్ని స్థాపించాలని ఇంద్రుడు ఒప్పుకొని అప్పుడు వాస్తవంగా ఇంద్రుని మీద ప్రేమతో శ్రద్ధాభక్తితో పూజ చేయడం ఆరంభించారు. లేకుంటే వాళ్ళ జీవితాంతం ఆ అజ్ఞానంతో ఆ భయానికి పూజ చేసుకుని వాళ్ళు ముక్తి పొందేవారు కాదు అంటారు. అదేవిధంగా ప్రతిరోజు ఈ గోపికలు అనేవాళ్ళు కేవలము మనం సినిమాల్లో సీరియల్లో చూపెట్టేటట్టుగా రాసలీల ఆడారు, డ్యాన్సులు, నాట్యం చేశారు కాదు. గోపికలు ఏంటంటే పూర్తిగా సర్వ చర్యలు, చేష్టలు, పనులు, మొత్తం కర్మలు అన్నీ విడిచిపెట్టి నిత్య నిరంతరం కృష్ణ కృష్ణ అంటే ఏంటి, ప్రతి హృదయంలో అంతర్యామిగా ఉన్న కృష్ణుని అలా స్మరించుకుంటూ ఉండడం వలన నారదము మహర్షి లాంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు వీళ్ళు అద్భుతమైన భక్తికి. అందువలన మన మనస్సు పాలు లాంటిది, మామూలు పాలు లాంటిది. మన చుట్టూ ఉన్న ప్రపంచం అనేది జలములు లాంటివి, నీరు లాంటివి. పాలు నీళ్లు కలిసిపోతాయి తొందరగా. కాబట్టి కలవకుండా మన మనస్సుని ఏకాగ్రత చిత్తముతో నియంత్రిస్తే, మనోనిగ్రహిస్తే మీ పాలుగా ఉన్న మనస్సు వెన్నగా మారుతుంది. అందుకే కోరికలు పెట్టుకోకుండా అలజడులు, ఆందోళనలు, రాగద్వేషాలు, అసూయ, కామక్రోధాలు ఇవన్నీ విడిచిపెట్టి, చెడు గుణాలు, స్వార్థం ఇవన్నీ విడిచిపెట్టి ఎవరైతే నిత్య నిరంతరము మీ హృదయంలోనే ఆ చరిస్తున్నటువంటి, స్ఫురిస్తున్నటువంటి ఆ చైతన్యమే కృష్ణే నా హృదయంలో ఉన్నాడు. సో కృష్ణకి దర్శనం నాకు కావాలంటే బయటికి ఎక్కడికి తిరగక్కర్లేదు, నాలో నేను చూసుకొని ఒక ప్రయత్నం నేను కనుక్కుంటే అని ఎవరైతే మీ మనస్సుని వెనక్కి మరలించి బయటికి పోనివ్వకుండా మీ పాలుగా ఉన్న మనసు వెన్నగా మారినప్పుడు ఆ వెన్న ఎవరికి ఇష్టము? శ్రీకృష్ణునికి ఇష్టము. సో వెన్న తినాలంటే కుండలో వెన్న ఉంటుంది, బయట ఉంటుందా? కుండలో ఉంటుంది. కుండ పగలగొట్టి తినడమే శ్రీకృష్ణుడు అలవాటు. అంటే ఈ శరీరం అనే కుండ, ఈ మనసు అనే వెన్న మీ మనసు దోచుకుంటారు. అదే గోపి మన అంటే మనస్సు, గోపికల యొక్క మనస్సుని హరించేస్తుంటాడు. ఎందుకు? వాళ్ళ మనసులన్నీ శ్రీకృష్ణుడికి సమర్పించారు. మనం ఎప్పుడు చూసినా వెళ్ళి మనము అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఈ సందడి ఎక్కువ తప్ప మన మనసు మనం ఎప్పుడు శ్రీకృష్ణుడికి, ఈశ్వరుడికి అర్పించమ్మా. అది చెయ్యాలి. అందుకే నిత్త నిత్త కర్మాకన చోరి గోపీ మనహారి. ఓకే. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మస్వరూప బంధుగా ఇవాళ ఆత్మబోధలో 4వ సెషన్, 4వ క్లాస్. 3 ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకున్నాం. 3 ఒకసారి రివైజ్ చేసుకొని చూసుకున్నాం. 4వ క్లాస్ అంటారు. క్లాస్ 4. సో ఇప్పుడు మనం 3 క్లాసులు ఆత్మబోధ చెప్పాం. మీలో కొంతమంది మిస్ అయి ఉంటారు. ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్. దాని యొక్క అసలైనటువంటి 3 శ్లోకాల యొక్క సారాంశం ఏంటంటే, మనం వాస్తవంగా వ్యావహారికమైనటువంటి ఈ నామరూపాత్మకం ఉన్నది ఏదైతే ప్రపంచం ఉందో అది సత్యము, నిత్యమని భావిస్తుంటాం. వాస్తవానికి మనకు కనిపించే ప్రతి వస్తువు ఏదైతే కనిపిస్తుందో నేత్రము ద్వారా అది అనిత్యము, అశాశ్వతం. అది శాశ్వతం కాదు, నిత్యం కాదు, క్షణికం అన్నమాట. ఎలాగైతే సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు, ఆ సినిమా థియేటర్లో కూర్చునేటప్పుడు ఎలాగైతే ఆ చిత్రములు మారుతున్నాయో అదేవిధంగా ఈ ప్రపంచం అంతా కూడాను క్షణికంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ నేత్రముల ద్వారా చూసే ప్రతి ఏదైనా అన్నీ కూడా అనిత్యమే. చెవుల ద్వారా వినే ఎటువంటి శబ్దములైనా అనిత్యమే. కాబట్టి చూసింది, వింటున్నది, వాసన, రుచి, తర్వాత స్పర్శ, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. రస అంటే టేస్ట్, గంధ అంటే వాసన. అంటే ఈ 5 ఇంద్రియములు, అంటే ఈ ఇంద్రియముల ద్వారా మనకి అనుభవాలు, జ్ఞానం తెలుస్తుంది.
రుచి మీకు ఎలా తెలుస్తుంది? నాలుక ద్వారా. వాసన మీకు ఎలా తెలుస్తుంది? నాసిక ద్వారా. నాసిక అంటే ముక్కు. సో ఈ 5 ఇంద్రియములు, ఐదు అంటే పంచ ఇంద్రియముల ద్వారా మీరు ఏమైనా గ్రహిస్తుంటే ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. అదేవిధంగా మనస్సు ఉంది, అంతరింద్రియం అంటారు. మనస్సు పరివిధములుగా అలాగ మన ముందు కూర్చుంటాం. మనం వింటుంటాం, చూస్తుంటాం, కానీ మన మనసు ఎక్కడో ఉంటుంది. మన ఇంటి గదిలోనో లేకపోతే మరి వేరే విషయాల్లోనో ఎక్కడెక్కడ బిజీగా షెడ్యూల్ అయి ఉంటాం. కాబట్టి మనస్సు కూడా పరివిధములుగా మారుతూ ఉంటుంది. బుద్ధి మారుతుంది, మనసు మారుతుంది, ఇంద్రియముల ద్వారా మారుతుంది. అంటే మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా మారిపోతుంది. ఈ మారిపోయే ప్రపంచాన్ని మనమేమనుకుంటున్నాము? శాశ్వతం అని భావిస్తున్నాం. ఎందుకు? అజ్ఞానం కారణం. ఓకే, అందువలన మొత్తము కూడాను ఈ ప్రపంచమంతా కూడాను ఒక అజ్ఞానం, మహాజ్ఞానానికి మాయ అంటారు. అంటే వాస్తవానికి సృష్టి అనేది ఒక సినిమా థియేటర్లో ఎలాగైతే ప్రొజెక్టర్ ద్వారా మన వెనక చూడండి ఒక ప్రొజెక్టర్ ఉంటుంది. ఆ ప్రొజెక్టర్ పెట్టి ఆ యొక్క లైట్ మాడిఫికేషన్ చేస్తున్నారు, వికారాలు చెంది ఆ ప్రొజెక్టర్ ద్వారా తెరపైన మనకి సినిమా కనిపిస్తుంది. ఏ లైట్లో మాడిఫికేషన్స్ వలన సినిమా తెరపై చూస్తున్నామో అదేవిధంగా ఒకే ఒక శక్తి ఈ యొక్క సృష్టి అంతటికీ కారణం. ఆ సృష్టిలో కలుగుతున్నటువంటి వికారాల మార్పులు, మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంగా కనిపిస్తుంది. అంటే మీకు ఒకసారి ఎలా ఉపమానం సరి చేసుకోవాలంటే సినిమా థియేటర్లో ఒకే లైట్ ద్వారా మొత్తం పిక్చర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఎలాగైతే కనిపిస్తున్నాయో ఒకే శక్తి, చైతన్యం. ఆ చైతన్యం అనేది ఈ యొక్క మాయాశక్తి. మాయ అంటే దానికి 3 గుణములు ఉంటాయి: సత్వగుణము, రజోగుణము, తమోగుణం. అంటే ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఎవరెవరికో ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉన్నాయని కాదు. యావత్ సృష్టి మొత్తం కూడా మూడింటి యొక్క మిశ్రమం. అంటే ఏంటి? ఇప్పుడు టేబుల్ ఉందా, టేబుల్ కూడా 3 గుణాల మిశ్రమమే, మనం కూడా 3 గుణాల మిశ్రమమే. మరి తేడా ఉందా లేదా? ఇది జడంగా ఉంది, మనం చైతన్యంగా ఉన్నాం. ఎక్కడ తేడా ఉంది? ఎక్కడ తేడా ఉందంటే ఈ టేబుల్లో ఉన్నటువంటి 3 గుణాలు ఉన్నాయి కదా, 99 అంటే 99 అంటారు కదా. సో 99% కంటే ఎక్కువ తమో గుణం ఉంది దీనికి. కొద్దిపాటి 0.00000000 సత్వగుణం, 0.000000 రజోగుణం. సో వాటి ప్రభావం చాలా తక్కువ. ఈ తమో గుణం ప్రభావం ఎక్కువ దీనికి. అందువల్ల జడంగా ఉన్నదండి. మనలో తమో గుణం కంటే రజోగుణం ఎక్కువగా ఉంటుంది, తర్వాత సత్వగుణం అంటే. సో రజోగుణము, సత్వగుణం ఉండడం వలన ఆ యొక్క చేతన తత్వం అనేది కలిగి ఉంటాం అన్నాడు. వాస్తవానికి ఈ టేబుల్ మనం 2 కూడా ఒకటే. అంటే ఏంటి? దీనికి ఏది ఆధారం ఉందో మనకు అదే ఆధారం, అల్టిమేట్. అదే ఇక్కడ ఇది మనం చూపెట్టాం. ఈ టేబుల్ గురించి మీకు ఎంతమంది తెలుసు? మీకు తెలుసమ్మా? తెలియదు కదా? మీకు తెలియదు కదా? మీకు తెలియదు కదా? మీకు తెలియదు. ఓకే, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ, ఎందుకంటే చెప్పాలి ఇవాళ. బోర్డు ఎక్కడ ఉంది మీకు అది తెలియకపోతే యాంగ్జైటీ, అంటే మనకు ఆతృత ఉంటుంది. నేను చెప్తున్నా కానీ బోర్డు వైపు మీకు దృష్టి వెళ్తుంది, ఏంటి బోర్డు అని. సో ముందు చెప్పేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు టేబుల్కి వెళ్ళే ముందు ఇది ఒక్కసారి చూద్దాం. ఇదేంటి? కుండ. దేంతో చేసింది ఈ కుండను? మట్టి, రైట్? మనం మీ యొక్క దినచర్యలో, మీ జీవితంలో ఏ వస్తువు చూసినా, ఏ ప్రాణి చూసినా, ఏదైనా సరే మీ అనుభూతిలోకి, మీ అనుభవంలోకి వచ్చినవి ప్రతి ఒక్కదానికి ఒక కార్యంగా ఉన్నది. అంటే దానికి మెటీరియల్, దానికి ఒక కారణం ఉండాలా వద్దా? కుండ అనేది ఇది కార్యం, అంటే ప్రోడక్ట్. సో కుండ ప్రోడక్ట్కి కారణం ఏంటి? మట్టి. ఓకేమ్మా? సో చేసేవాడు అనుకుంటారు కుమ్మరి, నీరు, ఆ యంత్రము, అవన్నీ ఓకే. బట్ దీనికి మెయిన్ కారణం ఏంటి? మట్టి. ఎందుకంటే మట్టి లేకుండా కుండ ఉండదు. అదేవిధంగా మీరు ఏది తీసుకున్నా ఈ సృష్టిలో, విశ్వం మొత్తం, ప్రపంచ జగత్తులో ఏ వస్తువు ఎప్పుడు ఎక్కడ మీరు స్పృశించినా, టచ్ చేసినా దానికి ఒక కారణం ఉండి తీరుతుందా లేదా? సో దీనికి 3 రకాల సూత్రాలు ఉన్నాయి, మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి.
ఆ 3 సూత్రాలు చెప్పిన తర్వాత దానికి వెళ్తాను. అక్కడ నుంచి ఈ యొక్క క్వశ్చన్స్ ఇది మన యొక్క ప్రాసెస్ ఇవ్వాలి. ఈ క్లాస్ ఈరోజు మనకి ఈ క్లాస్లో ఎంతవరకు చెప్పారో అలాంటి పెట్టుకోకూడదు మీరు స్టూడెంట్స్ లాగా. వాస్తవానికి ఏంటి మనకి ఉన్న సమస్య ఏంటి, కానీ పరిష్కారం ఏంటి అది మీరు కనుక్కుంటే చాలు. మీకు ఇవి కంఠస్పేట్ చేసామా, ఇవి చదవగలిగామా, గుర్తున్నాయా, వీటితో మన పని లేదు. మనం పరీక్షలు రాయట్లేదు, మనకి మార్కులు రాయట్లేదు, మనకి ఇవి సంబంధం లేదు, సర్టిఫికేట్లు కాదు, జీవితం అనమాట. ఇది జీవితం కూడా చదువుకున్నది. అందుకే రిటైర్డ్ అయిపోయినటువంటి ప్రధాన న్యాయమూర్తులు, జడ్జిలు, ఐఏఎస్, ఐపీఎస్ అందరూ కూడా వస్తుంటారు ఆశ్రమాలకి, ఋషికేశ్ హరిద్వార్. ఎందుకంటే ఈ జీవితంలో అన్ని చదివించుకున్నాం. ఈ జీవితం గురించి చదవలేదు వాళ్ళు, బయట గురించి అన్ని చదువుకున్నారు. సర్టిఫికేట్ల గురించి అన్ని, అడ్మినిస్ట్రేషన్, ఇవి చట్టాలు, సవరణలు, యాక్ట్లు, రాజ్యాంగం, ఓహో అన్నీ మన గురించి చదువుకోలేదు పాపం. మీరు ఎవరైనా అడిగారు, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అని వచ్చినప్పుడు మీరు ఎవరంటే ఆయన తెలియదు. ఇది మన ఆధార్ కార్డులో డీటెయిల్స్ ఇవ్వడమే, ఐఎమ్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అని. ఆయన ఎవరు ఆయన తెలియదు కదా. అంటే ఇప్పుడు మనము సముద్రం దగ్గరికి వెళ్ళి, కెరటం దగ్గరికి వెళ్ళి మీరు ఎవరంటే నేను కెరటము, నేను చిన్న కెరటము, పెద్ద కెరటము ఇవి చెప్తాను తప్ప నేను నీరు అని చెప్పడానికి సాహసం లేదు పాపం దానికి. అందువల్ల నా తీరంలోకి వెళ్ళినప్పుడు మనకి ఎలా ఉంటుంది చెప్పండి, ఘోష, సముద్రం ఘోష, ధ్వనులు, శబ్దం బాగా వినిపిస్తుంటాయి. వాస్తవానికి సముద్రంకి శబ్దాలకి సంబంధం లేదు. మనం వెళ్ళి ఒక కెరటంకో ఒక తరంగం దగ్గరికి వెళ్ళి మీ అసలంగా మీ అంతర్భాగంలో అంతర్గర్భంలో నిర్మానుష్యమైన నిశ్శబ్దం ఉంటుంది అన్నామనుకోండి, కెరటం ఒప్పుకోదు. ఎందుకంటే ఆ నిశ్శబ్దము, నిర్మానుష్యమైన నిశ్శబ్దాన్ని అది ఎప్పుడూ గమనించలేదు. ఎప్పుడు తీరంలో హజులు బజులు అలజడులు ఎంత ఘోష ఉంటే సముద్రం చెప్పండి. సముద్రం దగ్గరలో ఉంటే మీకు తెలుస్తుంది. నేను మొన్న వెళ్ళాను ఈ మధ్య ఒంగోలు దగ్గర. సో సముద్రం బీభత్సమైన ధ్వనులు, సముద్రం ఘోష. కానీ వాస్తవానికి అలాగా అంతర్గర్భంలోకి వెళ్ళారనుకోండి, నిర్మానుష్యమైన శబ్దం ఉంటుంది. మనం కూడా ఈ శరీరం ఉంది కదా, శరీరానికి 5 పొరలు కప్పి ఉన్నాయి. ఈ శరీరము, తర్వాత ఇంద్రియములు లోపల సూక్ష్మం, తర్వాత మనస్సు, బుద్ధి, ఇవన్నీ కూడాను లయమైపోయినప్పుడు అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి ఒక అవ్యక్త స్థితి. అవ్యక్తం అంటే ప్రశ్న అడిగారు కాదు, వ్యక్తం అంటే ఏంటి, అవ్యక్తం అంటే ఏంటి? ప్రకటం అవ్వడం అంటే వ్యక్తం అవ్వడము. అంటే ఒక పొర కప్పేసి ఉంచామనుకో, ఇప్పుడు అర్థం మనం ఈ మధ్యన ఓపెనింగ్లు శంకుస్థాపన చేస్తారు, ప్రారంభోత్సవాలు. అక్కడ ఒక శిలాపలకం ఉంటుంది, దానికి ఒక తెర కప్పుతున్నారు, రిబ్బన్ లాంటిది. ఓపెనింగ్ మినిస్టర్లు, ముఖ్యమంత్రులు వస్తారు. అంటే ఏంటి, దానిపైన ఉన్నటువంటి పొర ఏదైతే ఉందో దానికి ఏమంటారు, అవ్యక్తంగా ఉంది. వ్యక్తం అవ్వలేదన్నమాట, కప్పి ఉంచబడింది, అవ్యక్తము. ఏంటి దాన్ని, అవ్యక్తము. సో మనం ఇలా బటన్ ఈ మధ్యన తీయడాలు చేయడాలు ఏం లేవు, అంత బటన్ సిస్టమ్ అయిపోయింది, రిమోట్. సో ఇక్కడ చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా బటన్ ఏమవుతుంది, ఆ యొక్క ఆ కర్టెన్ ఏదైతే ఉందో ఆ తెర, ఆ కర్టెన్ అలా దాన్ని ఏమంటారు, వ్యక్తం అవుతుంది అంటే. అర్థమైందమ్మా? సో బీజం ఉందనుకోండి, విత్తనం బీజం అది మనం నాటుతున్నాం భూమిలో. బీజం లోపల చెట్టు రావడానికి ఆ యొక్క శక్తి, సామర్థ్యం అన్నీ కూడాను, పొటెన్షియాలిటీ బీజంలో ఉన్నాయా లేదా? ఉంటే చెట్టు వస్తుంది, మొక్క వస్తుంది. లేకుండా ఏమి అసలు బీజంలో మొక్కకు సంబంధించి ఏమీ లేకుండా అది మనం విత్తనం వేస్తే మొక్క వస్తుందా? అంటే ఆ విత్తనంలోనే మొక్క రావడానికి కావలసినటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయన్నమాట, పుష్కలంగా, పూర్తిగా పొటెన్షియల్ ఫామ్. సో ఈ మొక్కకు కావలసినటువంటి అన్ని ధర్మాలు, గుణాలన్నీ కూడాను విత్తనంలో ఎలా ఉన్నాయి, అవ్యక్తంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి, అవ్యక్తం. అంటే ఏంటి, సూక్ష్మంగా కనిపించకుండా, ప్రకటన అవ్వకుండా ఉండడాన్ని అవ్యక్తం అంటారు. సో బీజం మనము విత్తనం నాటాం, నీరు పోసారు, నీరంతా జలంలో కొన్ని రోజులకి అలా బయటకు వస్తుంది, స్ప్రౌట్ అవుతుంది, ప్రకటన అవుతుందా? అప్పుడేంటి, దాని నుండి అలాగా ప్రకటన అవుతుంది. దాన్ని ఏంటంటారు, వ్యక్తము. మీకు అర్థమైందా? వ్యక్తము, అవ్యక్తం ఇలాంటి పదాలంటే మనం వాడుక భాషలో వాడం. అంటే ఒక్కొక్కడు ఇవే వాడేవారు, మనమంతా మిక్స్ అయిపోయింది, అంత మిశ్రమం అయిపోయి ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, హిందీ అన్ని భాషలు అయిపోయి హైదరాబాద్ ఏంటంటే మొత్తం ఇది కాస్మోపాలిటన్ సిటీ అంటారు. ప్రపంచం అంతా ఇందులో ఉంటాను.
జపాన్ వాళ్ళు అయినా ఉంటుంటారు, చైనా వాళ్ళు ఉంటారు, నీగ్రోలు ఉంటారు, అందరు తెల్లటోళ్ళు నల్లటోళ్ళు పసుపుటోళ్ళు పచ్చటోళ్ళు అందరూ ఉంటారన్నమాట. ఇక్కడ ఈ ఒకలాంటి ఉండదు. సో అన్ని భాషలు నాగరికతలు వాళ్ళ వ్యవహారాలు అన్నీ మిక్స్ అయిపోయినాయి. అందువల్ల ఒరిజినల్ మన తెలుగు భాష చాలా మంది రాదు, నాకు రాదు అనుకుంటాను. కొన్ని పదాలు తెలుగులో చెప్తే చాలా మందికి అర్థం కావట్లేదు, ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుంది. చదువుకు సంబంధం లేదు, చదువుకోపోయినప్పటికీ ఇంగ్లీష్లో చెప్తుంటే తెలుస్తుంది కొన్ని పదాలు. మనకు కూడా అంతే. ఇప్పుడు ట్రైన్, రైలు ఇవన్నీ చెప్పారనుకోండి, వాటికి వాస్తవంగా తెలుగు పదాల్లో మీరు చెప్తే మీకు అర్థం కాదు, ఏవేవో చెప్పాల్సి వస్తుంది, అవి ఎప్పుడు వినలేదు మనం ఎందుకు. సో ఈ యొక్క బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు, అవుట్ సైడ్ నుంచి వచ్చిన సుల్తాన్లు, ఇస్లామిక్ పరిపాలన ఇవన్నీ రావడం వలన మనం వాస్తవికమైన మన స్వరూపాన్ని, మన స్వభావాన్ని మర్చిపోయాం. అది కారణం. కాబట్టి వ్యక్తం అవ్యక్తం అర్థమైంది కదా. సో ఇప్పుడు కుండ కాక ముందు మట్టిగా ఉండేటప్పుడు కుండ ఎలా ఉంది చూసారా, అద్భుతం. అంతే, సింపుల్. ఇప్పుడు మట్టిలో ఈ కుండ ఉంటే కదా కుండ రాగలిగింది, మట్టిలో లేకుండా కుండ వస్తుంది. కానీ మట్టిలో మనకు కుండ కనిపించట్లేదు, కానీ ఎలా ఉంది అప్పుడు అవ్యక్తం. ఇప్పుడు ఎలా ఉంది అంతే. ఇలాంటి విషయం పట్టుకుంటే ఇది పెద్ద కష్టమేముంది, దీనికోసం పెద్ద గుర్తుపెట్టుకోవడం ఏముంది అంటే, కుండగా కాకముందు మట్టిగా ఉన్నప్పటికీ కుండ అవ్యక్తంగా ఉంది. ఆ అవ్యక్తంగా ఉన్న మట్టి నుండి కుండ వ్యక్తమయ్యింది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. అన్నీ కూడా సృష్టికి ముందు అన్ని సృష్టి అంతా అవ్యక్తంగా ఉన్నది, కొంతకాల మధ్యలో వ్యక్తమయ్యింది, తర్వాత కొంతకాలానికి అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. సో వాస్తవానికి ముందు కూడాను అవ్యక్తమే, తర్వాత కూడాను అవ్యక్తం, మధ్యలో కొంతకాలం పాటు వ్యక్తం అవుతుంది. దీనికోసం మీరు బాధపడతారు ఎందుకని చూసారు, ఎంత సింపుల్గా అంటారు ఆయన. మనకేమనిపిస్తుంది, ఇదేదో పెద్ద గందరగోళం అనిపిస్తుంది, అనిపించట్లేదు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు మనము అంటే చూడండి, ఒక వ్యక్తి వాస్తవానికి శరీరంగా రాకముందు ఎన్నో వేల సంవత్సరాల నుంచి అవ్యక్తంగా ఉన్న జీవి తల్లిగారి నుంచి వచ్చి వ్యక్తమైంది. వ్యక్తమైన తర్వాత ఆ యొక్క శరీరంగా ఉన్న జీవి ఎన్ని సంవత్సరాలు ఉంటుందని ఎవరికీ తెలియదు పాపం, క్షణికం అంతా. రాత్రి పడుకున్న తర్వాత రేపు ఉదయం లేస్తారా లేదని ఎవరికి గ్యారెంటీ లేదు. ఈ సర్టిఫికేట్ ఇవ్వగలరా? ఇవ్వలేదు. ఒకవేళ ఉదయం లేచారంటే అమ్మయ్య థ్యాంక్స్ అనుకోవాలి, అంతే కదా. ఇదంతే ఎంత. అందుకే మీకు ఇంతకుముందు చెప్పానో లేదో, పరీక్షిత్ మహారాజు నువ్వు 7 రోజుల్లో చనిపోతావు అంటే ఆయన ఎదురు గొంతులేసాడంట. అందరూ చూసి ఆశ్చర్యపోయారు, 7 రోజుల్లో చనిపోతాడు, తక్షక సర్పము కాటు వేసింది, 7 రోజుల్లో చనిపోతాడు, ఆయన ఎదురు గొంతులేసాడంట. మిగతా వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయ్యారంట, ఏంటి కారణము? మీరు అందరూ ఈ రాత్రి పడుకుంటే రేపు లేస్తారో లేదో గ్యారంటీ లేదు, నాకు మాత్రం 7 రోజులు గ్యారంటీ సర్టిఫికేట్. 7 రోజుల వరకు ఆయన చనిపోతాడని ఆయన నమ్మకం పక్క, 7 రోజులు ఖచ్చితంగా ఉంటాం. సో 7 రోజుల్లో మనము పూర్తి స్థాయి అంటే పుట్టడము చనిపోవడం అనే ఈ యొక్క మరణ ధర్మం లేకుండా ఈ సంసార చక్రం నుండి బయటపడే మార్గం అనేది 7 రోజుల్లో కనుక్కుంటే నేను మోక్షం పొందుతాను. ఆ విధంగా ఆయన ప్రయత్నించి భాగవత సప్తాహం అనే శ్రవణం చేసి, నేను వాస్తవానికి ఈ శరీరంగా పుట్టిన వ్యక్తిని కాదు, చనిపోయేవాడిని కాదు, ఈ శరీరం అనేది ఒక ఉపాధి, ఒక కెరటం అనేది సముద్రం నుండి పుడుతుంది, కొంత సమయం ఉంటుంది, మళ్ళీ విరిగిపోయి నశించిపోయి సముద్రంలో కలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, గంగా, గోదావరి, కృష్ణ, ఏ నది అయినా, యమున, మనం ఏమంటాము, యమున నది నీలంగా ఉంటుంది, గంగా తెల్లగా ఉంటుంది, గంగా పవిత్రం. కృష్ణ, గోదావరి చిన్న నదులు, ఇదంతా పవిత్రం కాదు. గంగా పవిత్రమైన గంగాన్ని పడుతుంటాం. వాస్తవానికి ఈ గంగా గోదావరి సముద్రంలో కలిసేది, అంతర్వేదిలో కలిసిపోతుంది గోదావరికి. గంగా సాగర్ అనేది పశ్చిమ బెంగాల్ కలకత్తాలో కలిసిపోతుంది గంగా. ఈ రెండు కలిసి ఏ సముద్రము? బంగాళాఖాతం సముద్రమే. సముద్రంలో కలిసిన తరువాత ఇది గోదావరి, ఇది గంగా అని ఉంటుందా? గంగా మహిమ, గంగా స్వభావము, గంగ గొప్పతనం అంతా వదిలికొని సముద్రం అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బట్టి సముద్రం, గంగా యొక్క అస్తిత్వం కోల్పోయిందా? లేదు. గంగగా చిన్న ఒక నదిగా ఉన్నటువంటి గంగ ఒక విశాలమైన అనంతంగా ఉన్న సముద్రంగా మారిపోయింది.
సో మనం కూడా ఈ యొక్క వ్యక్తిగా మనం భావించుకొని జీవించేస్తున్నాం. వాస్తవానికి ఈ లోపల ఉన్న శక్తి అనంతము. ఈ శక్తి అనేక ప్రాణులుగా, అనేక రూపాలుగా, నామరూపాలుగా ప్రకటమై ఉన్నది. ఈ ప్రకటమవ్వక ముందు ఇదంతా ఒకే ఒక శక్తి అవ్యక్తంగా ఉండేది. దాని నుండే అనేక నామరూపాలుగా వ్యక్తమయ్యింది. కొంత సమయానికి మళ్ళీ అవ్యక్తం. ఈ సత్యం తెలుసుకునే వారికి మరి బైబిల్కి ఇంక శోకం ఎక్కడో చెప్పండి, అంతే కదా. సో అందువలన ఇప్పుడు ఈ కుండని చెప్పాను. సో మొట్టమొదటి సూత్రం మీకు గుర్తుంచుకోండి కదా, మీరు రెగ్యులర్ వస్తే ఇంక క్లారిటీ ఎలా వస్తుంది. అందువల్ల ఈ సూత్రం, మొదటి సూత్రం ఏంటంటే కారణము లేకుండా కార్యం అనేది ఉండదు. కారణం అంటే కాజ్, కార్యం అంటే ఎఫెక్ట్ ఆర్ ప్రోడక్ట్. ఓకే, కారణం లేకుండా కార్యం ఉండదు. మొదటి సూత్రం ఏంటి? కారణం లేకుండా కార్యం ఉండదు, అంతే కదా. రెండో సూత్రం అంటే మొదటి సూత్రం ఎగ్జామ్ ఉదాహరణ, మట్టి లేకుండా కుండ ఉండదు. సరిపోయింది. మట్టి లేకుండా కుండ ఏమైనా ఉంటుందా? ఏమైనా ఇది మన మాయిల్ పైకి ఇలాగా మంత్రాలు యంత్రాలు తంత్రాలు ఏం కాకుండా మట్టి లేకుండా కుండ ఉండదు. సో కారణం లేకుండా కార్యం లేదు, ఒప్పుకున్నారు కదా, ఇది సత్యమే కదా. మొదటి సూత్రం నేను అడిగి, మొదటి సూత్రం ఏంటంటే మీరు చెప్పాలి, అది అందుకోసం నా దగ్గర తప్పన మరేం లేదు ఇక్కడ. మాది పదే అడుగుతుంటాను, మీరేమి విసిగించుకోకూడదు. రెండో సూత్రం ఏంటంటే కారణమే కార్యముగా అనేక కార్యాలుగా కనిపిస్తుంది. మళ్ళీ చెప్తాను, కారణమే కార్యముగా అనేక కార్యములుగా కనిపిస్తుంది. రైట్. రెండో సూత్రం చూద్దాం. మట్టి ఒకటే, ఆ మట్టే అనేక మట్టి పాత్రలుగా కనిపిస్తుందా లేదా? మట్టి ఒకటే, ఆ మట్టే అనేక మట్టి పాత్రలుగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అన్ని మట్టియే కదా, మట్టి కంటే వేరే ఏమైనా ఉందా? సో ఒకే మట్టి అనేక మట్టి పాత్రలుగా కనిపిస్తుంది. చూసారు ఎంత సింపుల్. మీరు అనుకుంటారు కానీ నేను చెప్పేది ఏం పెద్ద కష్టం అస్సలు కాదు. నేను చెప్పినంత సులభం ఇది మీకు ఎక్కడ ఉండదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఈ సంకల్పం చెప్పు, ఇవి తీసుకురా, అవి తీసుకురా, పూజలు, ఇవి గుర్తుపెట్టుకో, పారాయణ చేయండి, ఇవన్నీ రకరకాలు చెప్తారు. నేనేం చెప్తున్నాను, జస్ట్ శ్రద్ధగా వినడం ఒక్కటే, మీరు ఏం చేయొద్దు. అంతా జరిగిపోతుంటుంది అన్నమాట. అంతే మీలో జరిగిపోతుంది మొత్తం ట్రాన్స్ఫర్మేషన్, ఆ యొక్క లిబరేషన్ అంట, రియలైజేషన్, ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సెల్ఫ్ రియలైజేషన్ అంటే మోక్షం, ముక్తి, ఫ్రీడమ్. సో ఆ కారణమే కార్యముగా అనేక రూపాలుగా కనిపిస్తుంది. రెండోది అర్థమైంది కదా. మొదటి సూత్రం ఏంటి? అద్భుతం. రెండో సూత్రం కారణమే అనేక రూపాలుగా కనిపిస్తుంది. చూసారు? ఓకే, అద్భుతం. ఓకే, రైట్. ఫైన్. రెండో సూత్రమే. మూడో సూత్రం ఇప్పుడు కార్యము నుండి ఏంటమ్మా? కార్యము నుండి కారణం తీసివేస్తే ఏముంటుంది? కార్యం, ఇది కార్యం, ప్రోడక్ట్. కార్యము నుండి కారణం తీసివేస్తే ఏముంటుంది? నథింగ్ రిమైన్స్. రైట్. సో నథింగ్ శూన్యం అన్నారు. ఓకే, ఫైన్. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, కారణం లేకుండా కార్యం ఉండదు, మట్టి లేకుండా కుండ లేదు. రెండోది, ఆ కారణం అంటే మట్టే కుండగా కనిపిస్తుంది, అనేక రూపాలు కనిపిస్తుంది. మూడోది, ఈ కుండ నుండి మట్టి తీసివేస్తే ఏమీ మిగలదు, అంతే కదా. నేను ఇంగ్లీష్లో చెప్తాను, మీ అందరికి ఇంగ్లీష్ ఓకే, అర్థమవుతుందా? ఇంగ్లీష్ అర్థమవుతుందా? తెలుగు ఏ లాంగ్వేజ్ మీకు బెస్ట్గా బాగుంది? ఓకే, రైట్ రైట్ రైట్, ఫైన్ ఫైన్, ఓకే. అంటే నాకు చిన్న స్టార్టింగ్ ఇష్యూ ఏంటంటే, నేను తెలుగులో ఎప్పుడు ఈ తత్వం ఎప్పుడు చదవలేదు, ఎక్కడ ఇంగ్లీష్లోనే చదివా. అందుకోసం మీకోసం నేను ప్రాక్టీస్ అవుతున్నాను అలా మెల్లమెల్లగా. పర్వాలేదు, నాకు కూడా తెలుగు మీ అంతే రాదు, నాకు మీ అంత కూడా రాదు తెలుగు. అయితే ఇప్పుడు ఏంటంటే, మొదటి సూత్రం చెప్పినట్టు కదా, ఇప్పుడు ఏదైనా తీసుకోండి, ఈ ప్రపంచం ఉంది. సో ప్రపంచం అనేది మన ముందు కనిపిస్తుందా లేదా?
ఈ ప్రపంచ సినిమా అన్నీ మీరు ఒప్పుకోరు. ఈ సినిమా అయినా ఎలాగైనా కనిపిస్తుంది కదా, ప్రపంచం మన ముందు ఉంది, అంతే కదా. పార్వతి పరమేశ్వరం పితరు జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరం, జగత పిత జగన్మాత, ఈ రెండు కలిపి ఏదైతే ప్రపంచానికి కారణం అంటున్నామో ఆ రెండు ప్రపంచంగా ఉన్నాయి మనం. మూడో సూత్రం ఏం చెప్పాము? కార్యం నుండి కారణాన్ని తీసివేస్తే, ప్రపంచం నుండి ఆ యొక్క ఈశ్వరుని తీసిస్తే ఏం మిగలదు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచంలో ఈశ్వరుడు ఏ విధంగా ఉన్నాడు అనుకుంటే, సపోజ్ ఒక సూర్యుడిగా ఉన్నాడు అనుకుందాం. సపోజ్ సూర్యుడు లేకుండా, ఎప్పుడు సూర్యుడు వెలుగు లేకుండా ఈ భూమి మీద ప్రజలు ఉండగలుగుతారా? ప్రాణులు ఉండవు, డెడ్ ప్లానెట్ అయిపోతుంది. అవునా? మృత గ్రహము అంటారు. గ్రహం అంటే భూమికి గ్రహం కదా, నవగ్రహాలు. సో మృత గ్రహం అయిపోతుంది. మృత అంటే డెడ్ ప్లానెట్. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఏ శక్తి వలనైతే ఈ ప్రపంచము సృష్టి అలా కొనసాగుతుందో ఆ శక్తి ఈ ప్రపంచము విడిపోయి లేవు, కలిసే ఉన్నాయని అర్థం. అవునా? అంతే కదమ్మా. అందువలన మట్టి కుండ ఎలాగైతే వేరువేరుగా ఉండవో, ఈ జగత్తు ఈ ప్రపంచము ఈ జగత్ కర్త అంటే జగత్తుకి మూలము కార్యము కారణము రెండు కలిసే ఉన్నాయి. అంటే ఈ జగత్తుకి ఈ కారణం ఈశ్వరుడు అంటున్నాం కదా, ఈశ్వరుడు వేరు ప్రపంచం వేరు కాదు, ఆ ఈశ్వరుడే ప్రపంచంగా ప్రకటమయ్యింది. ప్రపంచంగా ప్రకటన కాకముందు ఈ ప్రపంచం ఎలా ఉండేది? ఇప్పుడే చెప్పాను, అవ్యక్తం. ఇప్పుడు చెప్పాను కదా, ఈ ప్రపంచంగా ప్రకటన కాక ముందు ఎలా ఉండేది? అవ్యక్తంగా. ఇప్పుడు ఏంటి? వ్యక్తమైంది. మళ్ళీ కొంతగా ప్రళయం అంటారు కదా, విన్నారా? అది అవ్యక్తంలోకి వెళ్తుంది, ఏం ప్రాబ్లం కదా, నష్టం లేదు, ఎక్కడ పోదంట, అవ్యక్తంలోకి వెళ్తుంది, మళ్ళీ వ్యక్తం అవుతుంది. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన, అది గీతలో భగవద్గీతలో చెప్పారు శ్రీకృష్ణుడు. ఓకే, ఇప్పుడు మనకి ప్రపంచం అర్థమైంది, ఈశ్వరుడు చెప్పాం. ఇప్పుడు మన శరీరం తీసుకుందాం, ఇది ఒక కార్యంగా కనిపిస్తుంది లేదా అందరికీ? కారణం, దీనికి ఒక కారణం ఉండాలా వద్దా? మొదటి సూత్రం ప్రకారం ఉండాలి. సో శరీరం అనేది కార్యమైనప్పుడు కారణం ఉండాలా లేదా శరీరానికి? సో రెండో సూత్రం ప్రకారం కారణం ఏంటి, ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనం ఇది పట్ల ఇక్కడ ఉన్నాము, ఇది శరీరం ఈ రూమ్లో ఉన్నాము. సో దీనికి కారణము ఎక్కడో జూబ్లీస్లో ఉంటుందా? లేకపోతే ఈ శరీరానికి కారణం ఏదైతే ఉందో అదే శరీరంగా కనిపిస్తుందా? శరీరానికి ముఖ్య కారణం ఏదైతే ఉందో శరీరంగా కనిపిస్తుంది, అనేక రూపాల్లో కనిపిస్తుంది. అవునా కదా? చెయ్యి వేరు కాలు వేరే కాదా? ముక్కు వేరు, చెవులు వేరు, నోరు వేరు, కన్ను వేరు, అన్ని వేరు వేరుగా ఉన్నాయి లేదా? కానీ ఇవన్నిటికి కారణము ఒకటే, కారణం ఒక్కటే. ఆ కారణమే ఈ కార్యము అనేక రూపాలు కనిపిస్తుంది. అవునా? మూడో సూత్రం ఏంటి? ఈ కార్యము నుండి కారణం తీసివేస్తే ఏమి మిగలదు. ఇప్పుడు చూడండి, నేను ఇంత మాట్లాడుతున్నానా, మీరు వింటున్నారా? అద్భుతమైనటువంటి షో అన్నమాట ఇది. ఒకవేళ ఏదైతే ఈ మాట్లాడడానికి వినడానికి ఈ షో నడపడానికి అంతటికి ఒక శక్తి, అదృశ్య శక్తి నడిపిస్తుంది మొత్తం అంతర్యామిగా. అంటే మనకి ఈ యొక్క నెక్లెస్ ఎలాగైతే పూలమాల వేసుకుంటూ దానికి వెనక ఉన్నటువంటి దారం మనకి కనిపించినట్టు వారికి ఆధారంగా ఎలాగైతే ఉందో ఆ శక్తి అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది అనుకోండి. స్వామీజీ డెడ్ అంటే స్వామీజీ చనిపోయారు అంటారు మీరు. సో చనిపోయిన శవం దగ్గర ఎంతవరకు ఉంటారు? మీరు ఎక్కువ టైం ఉండరు, వీలైన తొందరగా ఫినిష్ చేసేయాలి. ఎందుకంటే నో యూస్, నథింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఆల్రెడీ గాన్. ప్రాణం పోయింది అంటారు. ప్రాణం పోయింది అర్థం ఏంటి? అసలైంది పోయింది, ఇది ఒట్టిగా ఉంది మామూలుగా. సో ఇవన్నీ ఏంటి? జస్ట్ కలెక్షన్ ఆఫ్ మిశ్రమం అన్నమాట. కాంక్రీట్, సిమెంటు, ఇసుక, నీరు ఎలాంటిదో ఈ శరీరం అలాంటిది. సో ఒక్కసారి మనం డిస్మాంటిల్ చేసి మనకి బిల్డింగ్ ఏమవుతుంది? పాపం ఇంత కష్టపడి కట్టిన బిల్డింగ్ ఒక్కసారి స్మాష్. ఓకేనా? బుల్డోజర్స్ అంటారు కదా, బుల్డోజర్స్ అంటే మనకి వస్తాయి కదా. సో బుల్డోజర్తో ఒక్కసారి కొలాప్స్ చేస్తాం. అప్పుడు శరీరం కూడాను ఏ శక్తి అయితే శరీరాన్ని అద్భుతంగా డ్యాన్సింగ్ మొత్తం డ్రామా నాటకం ఆడుతుందో ఆ శక్తి అవ్యక్తులకు వెళ్ళిపోయింది అనుకోండి, శరీరం అంతా కొలాప్స్. 5 ఎలిమెంట్స్లో కలిసిపోతుంది. అంటే నీరుకి సంబంధించిన తత్వము నీటిలో కలిసిపోతుంది, వాయువుకి సంబంధించిన తత్వము వాయువుతో కలిసిపోతుంది,
అగ్నికి సంబంధించిన తత్వం అగ్నితో కలిసిపోతుంది, భూమికి సంబంధించిన తత్వం భూమితో, కానీ ఆకాశానికి సంబంధించిన తత్వము ఆకాశంలో కలిసిపోతుంది. ఇవన్నిటినీ కలిసి నిలబెట్టే శక్తి ఎప్పుడు సర్వవ్యాపిగా ఉంటుంది, అది పోయేదిగా వచ్చేది కాదు. ఇప్పుడు అర్థమైందా? అది పరమాత్మ ఆ శక్తి నిలబెడుతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పాం కదా, ఏదైతే అసలైన కారణం ఒకటే, అది మీలోన ఉంది, చెట్టులో ఉంది, రాయిలో ఉంది, మొత్తం ఆకాశంలోను, సూర్యుల్లోను, చంద్రుల్లోను, గ్రహాల్లోను, నక్షత్రాల్లోను, ప్రతి అణువను, ప్రతి దాంట్లో కూడా అస్తిత్వంగా, చైతన్యంగా, మీరు పొందే అనుభవాలుగా, సంకల్పాలుగా, కోరికలుగా, ఆలోచనలుగా అన్ని ప్రకటన అవ్వడానికి వెనకున్నటువంటి శక్తి ఈ ఓం అన్నమాట. ఎలాగైతే హీటరు, కూలరు, టీవీ, రేడియో, ఫ్రిడ్జ్, ఫ్యాన్, లైట్, మైక్ ఎన్ని రకాలుగా మనకు ప్రకటన అవుతున్నా వాటి వెనకున్న శక్తి ఏంటి? కరెంట్ ఒక్కటే, ఎలక్ట్రిసిటీ ఒకటే కదా. అనేక రకాల ప్రకటన అవుతుంది. మీరు అనుకోవాలి, కరెంటు ఒకటైనప్పుడు ఇన్ని రకాలుగా ఎందుకు ప్రకటన అవుతుంది? కరెంట్లో ఎన్ని తేడాలు ఉన్నాయా? లేవు. ఆ కరెంటు ప్రవహించే ముందు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తేడా, కరెంట్ తేడాది. అందువలన ఓం ఒకటైనప్పటికీ ఈ మూడు గుణాలనే ఒక అనాదిగా ఉన్నటువంటి మాయా శక్తి ఏదైతే ఉందో, ఈ మూడు గుణాలు సత్వగుణము, రజోగుణము, తమోగుణం, ఈ మిక్చర్ అనేది ఎప్పుడు కూడాను అవ్యక్తంగా ఉంటుంది. ఇది ఏంటేమా అవ్యక్తం. వాసనలు ఓకే, అవ్యక్తం. ఈ అవ్యక్తం నుండి వ్యక్తం అవుతుంది. ఇదేంటి? బాడీ అంటే శరీరము. ఓకే, ఇది మైండ్ అంటే మనస్సు. ఐ అంటే ఇంటలెక్ట్ అంటే బుద్ధి. అంటే శరీరము, బాడీ ప్లస్ ఇంద్రియాలు, సెన్సెస్ అంటారు. బాడీ, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఇవి వ్యక్తమైనవిగా కాదా? ఇది అవ్యక్తంగా ఉన్నటువంటిది వ్యక్తమైంది. అవ్యక్తానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే అన్మానిఫెస్టింగ్, అన్మానిఫెస్ట్. వ్యక్తానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే మేనిఫెస్ట్. ఓకే, సో ఈశ్వరుడే ఒరిజినల్, ఇది డూప్లికేట్. ఇది గుణాలు మారిపోతూ ఉంటుంది అన్నమాట, అవ్యక్తంగా ఉంది. సో ఈ యొక్క అసలైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఓం, ఈ వాసనలు అనే తెర ద్వారా ఇలా ప్రకటమవుతుంది. అంటే దీనిలో ఉన్నటువంటి ప్రభావం ఏదైతే ఉందో, అంటే మన అందరం కూడా శరీరంలోకి వచ్చే ముందు మనకి ఎటువంటి గుణాలు ప్రభావం ఉందో, సత్వగుణము, రజోగుణము, తమో గుణము, వాటి యొక్క మిక్సర్ యొక్క ప్రభావం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మన శరీరాన్ని పొందుతుంటాం అన్నమాట. బాడీ, ఈ బాడీ డిపెండ్సా ఈ వాసనల ఆధారంగా బాడీ వస్తుంది. కొంతమందికి పాపం లిక్కర్ అంటే తెలుసు కదా, సారా ఈ మధ్య లిక్కర్లు అన్నీ మీరు వింటారు, టీవీలో, పేపర్లో, అవే మాఫియాలు, దందాలు, స్కామ్లు జరుగుతుంటాయి, లిక్కర్ మాఫియాలు. సో కొంతమందికి పాపం అసలు ప్రాణమే విడిచిపెట్టేసిన అంటారు కదా, అది కావాలంటారు. కొంతమందికి అసలు ఆ స్మెల్ మనకు ఇంత దగ్గరికి వచ్చింది అనుకోండి, మనకు వామిటింగ్ సెన్సేషన్స్ వస్తాయి. కారణం ఏంటి? ఈ వాసనల కారణం అన్నమాట. ఆ లిక్కర్ వాసనలతో పుట్టేవాడికి లిక్కరే అమృతం. లిక్కర్కి మన సంబంధమైన వాసనలు మనకి, అసలు లిక్కర్ అంటే మనకి వామిటింగ్ సెన్సేషన్. ఆ వాసనలు ఉండే వాళ్ళకి లిక్కర్కి దూరంగా ఉంటాం. సపోజ్ స్వామీజీ ఇక్కడ సత్సంగం చెప్తారనే వాసనలు మీకు ఉన్నాయి కాబట్టి మీ పనిని కాస్త పక్కన పోస్ట్ పోన్ చేసి పక్కన పెట్టి తర్వాత వచ్చి చేసుకుందాం, పాతలు కడగడం ఉంది తర్వాత వచ్చి కడుక్కుందాం అని మీరు వచ్చి కూర్చున్నారు. ఆ వాసనలు ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు సత్సంగం. ఆ వాసనలు లేని వాళ్ళు మీరు ఎంత బలవంతం పిలిచిన వారు రాదు. రేపు వస్తారు, ఇవాళ రాదు, రేపు వస్తారు, రేపు వచ్చే వాసనలు ఉన్నాయి వాళ్ళకి. అంటే దొంగతనమైన, ధర్మమైన, అధర్మమైన, న్యాయమైన, అన్యాయమైన, హింస పెట్టడమైన, అహింస తత్వమైన, ప్రేమైన, కరుణ అయిన, రాగద్వేషాలైన ఏవైనా సరే వాసనలుగా అవ్యక్తంగా ఉంటాయి ప్రకటన అవ్వకుండా. అవి ప్రకటన అవ్వడానికి సాధనం ఏంటి? బాడీ, మైండ్, మనస్సు, బుద్ధి, ఇవనేది ఒక ఎక్విప్మెంట్ అన్నమాట. ఓకేనా? ఒక ఎక్విప్మెంట్. సో ఈ ఎక్విప్మెంట్ ఆధారంగా సపోజ్ రాయి ఉందనుకో, అంటే పూర్తి స్థాయి రాయిగా కదలకుండా ఎక్కడ పడితే అక్కడే ఉండే విధంగా తమో గుణంతో కూడిన ఎక్కువ వాసన ఉన్నాయనుకోండి,
ఆకారం మాత్రమే ప్రకటమవుతుంది. ఈ మనస్సు బుద్ధి ప్రకటము కాదు, ప్రకటన అవ్వకుండా ఉంటే అవ్యక్తంగానే ఉండిపోతుంది. కేవలము రాయి ఆకారం మాత్రమే పొందుతుంది. ఎందుకు? రాయికి అనుగుణంగా వాసన ద్వారా రాయి వచ్చింది. అదే వృక్షాలు తీసుకుందాం, వృక్షాల్లో కదలిక ఉంటుంది, పెరుగుదల ఉంటుంది, వృద్ధి ఉంటుంది. అంటే ఈ ఆకారంతో పాటు పెరుగుదల, వృద్ధి అప్పుడే స్టార్ట్ అవుతుంది. సెన్సేషన్స్ స్టార్ట్ అవుతుంటాయి ఆరంభ దశలు, ప్రాథమిక దశలో. అంటే అటువంటి వాసనలు ఉన్నాయి నాకు. అలాగే కీటకములు, పక్షులు, యానిమల్స్ ఉన్నాయి అనుకోండి, వాటికి శరీరంతో పాటు మనసు అప్పుడే ఆరంభ స్థితిలో ఉంటుంది. అందుకే జంతువులు, పక్షులు వాటికి మనోనిగ్రహం చేయలేవు. వాటికి ఎలా అనిపిస్తే అలా చేయడం తప్ప వేరే ఆలోచించడము, నీ వివేకంగా ఆలోచిస్తాం 2-3 అవేం ఉండవు అన్నమాట. కాబట్టి ఎందుకు? వాటి బుద్ధి అనేది అవ్యక్తంగా ఉన్నది. ఇంకా అంటే శరీరము ఈ సెన్సేషన్స్ మాత్రమే వ్యక్తమయ్యాయి, బుద్ధి అవ్యక్తంలోనే ఉండిపోయింది. సపోజ్ మనిషి రావడానికి వాసనలు ఏంటి? శరీరంతో పాటు ఇంద్రియములు, మనసు, బుద్ధి కూడాను వ్యక్తమయ్యింది. కానీ ఈ మూడింటిని కంట్రోల్ చేసేది ఏంటి? ఈ వాసనల బలమే. అందువలన ఈ వాసనలు అనేది నియంత్రిస్తుంది వ్యక్తిని. ఈ వాసన నియంత్రించడం వలన నా వెనకున్నటువంటి నా స్వరూపము, నా కారణము ఓం అనే విషయం మర్చిపోయి దీనికి ప్రలోభానికి, దీని ప్రభావానికి లోనైపోయి ఈ శరీరము, మనస్సు, బుద్ధి ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు, అంటే ఓ అంటే ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు, ఈ అంటే ఎమోషన్స్ అంటే మనలో భావనలు, మన మనస్సులో సంకల్పాలు, భావనలు ఉంటాయి కదా, వాటికి ఎమోషన్స్ అంటారు. టీ అంటే థాట్స్ అంటే ఆలోచనలు వస్తున్నాయి లేదు బుద్ధిలో. అంటే శరీరం ద్వారా మనం ఏంటి గ్రహణ చేస్తాము? వస్తువులు పట్టుకుంటాం, అక్కడ విడిచిపెడతాం. కానీ వస్తువులను మనం యాక్సెస్ చేస్తున్నాము, వ్యవహారం చేస్తున్నాము. సో శరీరం, ఇంద్రియముల ద్వారా అనేక వస్తువుల యొక్క వ్యవహారం చేస్తున్నాము. ఈ మనసు ద్వారా ఎమోషన్స్, తర్వాత ఈ బుద్ధి ద్వారా థాట్స్ అంటే కోరిక. ఎప్పుడైతే శరీరము వస్తువుల ద్వారా వ్యవహారం చేస్తుందో ఆ మనిషికి ఒక పేరు పెట్టుకుంటాను అనమాట. నేను పర్సీవర్ని, అంటే నేను గ్రహిస్తున్నాను, నేను వస్తువుల గ్రహీత అని పేరు. దానికి పి అంటే పర్సీవర్ అని ఇంగ్లీష్లో అంటారు. సో ఇంగ్లీష్లో వస్తువుల ద్వారా నేను గ్రహించి విడిచిపెడుతున్నాను అనుకోండి, వస్తువుల యొక్క గ్రహీత అంటే పర్సీవర్. మనసు ద్వారా అంటే వాసనల యొక్క ప్రభావంతో మనసు ద్వారా ఎమోషన్స్ని వ్యవహరించేటప్పుడు, మనసులో ఎమోషన్స్ ద్వారా కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి పేరు ఏంటి? ఫీలర్. ఫీలింగ్స్ ఏంటి? ఫీలింగ్స్ లేవంటారు చూసారా? అసలు ఈ ఫీలింగ్స్ లేవంటారు. అంతేంటి అంటే ఒక క్షుద్రమైనటువంటి ఒక రాయిలా ఉన్నాడని అర్థం, మృగంలాగా ఉన్నాడని అర్థం. కనీసం మీ ఫీలింగ్స్ లేవంటారు. విన్నారా? వింటుంటారా? దాని అర్థం ఏంటి? మన మనస్సులో కలుగుతున్న ఫీలింగ్స్, నా ఫీలింగ్స్, నేనే ఆ ఫీలింగ్స్ అని భావన కలిగింది అనుకోండి, అప్పుడు మీ పేరేంటి? ఫీలర్. ఒరిజినల్గా మీరెవరు? ఓం. బట్ టెంపరీగా మీరేమనుకుంటారు? నేను ఫీల్ అవుతాను, నేను స్వయంగా ఫీల్ అవుతాను అంటారు. అంటే ఏంటి? నువ్వు ఓం అయినప్పటికీ, ఓం అంటే ఏంటి? అనంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి, అనంత జ్ఞానము, అనంత ఆనందము, అనంత శాంతి, అనంత శక్తి సామర్థ్యం కలిగి ఉన్న ఓం మర్చిపోయి సంకుచితమైనటువంటి నేను ఫీల్ అయ్యాను. చాలా ఆయన నన్ను హర్ట్ చేశాను, ఆయన నేను చాలా ఫీల్ అయ్యాను, నా జీవితంలో మర్చిపోను, నేను గుర్తుపెట్టుకుంటాను నా హృదయం అంటే ఈ ఫీలర్ అనమాట. అర్థమైందా? దానికి అలాంటి భావన ఎందుకు? ఇది మన స్వరూపం మర్చిపోయాం కదా. మర్చిపోయిన కారణం ఎవరు? ఇక్కడ దొంగ. ఈ యొక్క వాసనలు అనే మాయ, ఈ మాయ మనకు కప్పేస్తుంది. మన అసలైన స్వరూపాన్ని తెలియజేయకుండా మీరు దీనికే పరిమితమై ఉన్నారు, ఈ మూడింటికి పరిమితమై ఉన్నారు. ఎందుకు? ఈ యొక్క 5.5 అడుగులు, ఈ 60 కేజీలు, దీనికి పరిమితమై ఉన్నావు నువ్వు అని ఎవరితో చెప్పిస్తుంది? దీని ప్రభావం అన్నమాట, మాయా ప్రభావం. దీన్ని దాటి ఎవరున్నారు? ఈశ్వర తత్వం ఉంది. ఈశ్వర తత్వం ఎక్కడా లేదు, వీటి ద్వారా ఉంది, వీటి వెనకాలే ఉంది. కానీ మనం ఎక్కడ ఉన్నాము? పరలోకంలో ఉంది అనుకుంటాము, లేకపోతే తిరుపతిలో ఉన్నది, లేకపోతే కాశీలో ఉన్నది అనుకుంటాను, అయోధ్య, అమర్నాథ్, మానసరోవర్, కైలాస్ ఎక్కడో ఉంది అనుకుంటాను. కానీ వీటి వెనకే ఉంది, వీటిని నడిపిస్తుంది అనేది మనం గమనించాలి. ఇది లేకుండా ఇవేమవుతుంది? పాలే పాట్స్. చెప్పాను కదా, అమ్మ కొంచెం బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటారు. మీరు వాటర్ తెచ్చుకుంటే స్వామి అవుట్, ఇంకే స్వామి డెడ్. అంటే
ఇది లేకుండా ఇది నిలబడదని అర్థం. ఓకేనమ్మా? సో ఇక్కడ ఎప్పుడైతే బుద్ధి ద్వారా మనకు అనేక రకమైన థాట్స్ అంటే ఆలోచన, సో ఈ ఆలోచనతో నేను మమేకం అయ్యాను అనుకోండి, నేనేమవుతాను, నేను ఆలోచన చేస్తున్నాను. ఐఎమ్ ఏ థింకర్. థింకర్ అంటే చాలా ఆలోచన చేసేవాళ్ళు. చాలా మంది ఫిలాసఫర్స్ థింకర్స్ అంటుంటారు. థింక్ చేసి కొత్త కొత్త ఆలోచనలు ఆవిష్కరిస్తారన్నమాట థింకర్స్ అంటే. అంటే ఏంటి, నేను ఓం అనే విషయాన్ని మర్చిపోయి నేను థింకర్ని, నేను నా ఆలోచన ద్వారా ఆ ప్రాజెక్ట్ ఎవరు అనుకున్నారు, నా ఆలోచన అండి బాబు. ఇక్కడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నా ఆలోచన అంటున్నానమాట. ఎందుకంటే ఈజ్ థింకర్ అనమాట. ఒక మేధావులు అంటారు, మేధావి వరకు ఉంటారు చూడండి. మేధావులని పెద్ద బోర్డు పెట్టుకుంటారు, ఆ చెప్పినవన్నీ మేత ఆవుల్లాగే చెప్తుంటారు. మేధావులని బోర్డు మాత్రం ఉంటుంది. సో వాళ్ళందరూ ఏంటంటే అసలైనటువంటి ఓం మర్చిపోయి కేవలము దీని శరీరానికి సంబంధించిన బుద్ధి ద్వారా చేస్తున్న ఆలోచనలే నా శక్తి కాబట్టి ఆయన థింకర్. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది, పర్సీవరు, ఫీలరు, థింకరు. గ్రహీత భావన చేసేవాడు, ఆలోచించేవాడు. ఈ వ్యక్తి ఏదైతే ఉందో వ్యక్తిగత జీవితం, వ్యక్తి నేను జీవుడను అని భావిస్తున్నాడు అనమాట. వాస్తవానికి నిజమేంటి, ఈశ్వర తత్వమే నువ్వై ఉన్నావు. కానీ మనం ఏమంటాం, ఊరుకో దేవుడు వేరు నేను వేరు, నేను జీవుడును. పర్సీవర్, ఫీలర్, థింకర్ ఈ మధ్యన ఏదైతే ఉందో జీవుడు అంటే ఎవరు చెప్పండి. జీవుడు పర్సీవర్, ఫీలర్, థింకర్ అంతే కదమ్మా. అంటే ఒరిజినల్ గా మీరు ఓమై ఉన్నారు. ఓం అంటే ఈశ్వర, అంటే సృష్టికి వ్యక్తికి సర్వానికి కారణం ఒకటి ఈ పరమాత్మ. చెప్పాను కదా. కేవలం ఇప్పుడు చెప్పండి, పర్వతాలు, గుట్టలు, నదులు, సరస్సులు మొత్తం పంచభూతములు ఉన్నటువంటి అవ్యక్త రూపంగా ఉన్న జడ పదార్థాలన్నీ ఆకారం ఉంటుందా లేదా? సో దాని వెనక కూడా ఈశ్వర ఉనికి ఉన్నదా? సరే మరి కీటకములు, వృక్షాలు, పక్షులు, అన్ని జంతువులు అన్నీ కూడాను ఆ ఈశ్వరు వెనక మేనిఫెస్ట్ అవుతున్నాయా? సకల మనుషులు కూడా, ప్రాణులన్నీ కూడా దాని ద్వారా అవుతున్నాయి. అంటే యావత్ సృష్టి అంతటి కారణం ఎవరు? మెయిన్ కారణము ఓం. ఓకేనా? కానీ ఈ మూడు గుణముల ద్వారా ఉన్నటువంటి మాయ మనల్ని కప్పేసి దానికి అనుగుణంగా ప్రకటమవుతున్నాయి ఆకారాలు. అందుకే మనుషులంతా మనుషులు అనుకుంటారు తప్ప మానవ మృగాలుగా ఉన్నారని మీరు చూస్తుంటారు అలా అరాచకాలు. అంటే ఏంటి, దీని ప్రభావం అన్నమాట. మనం అనుకుంటాం కానీ దాని యొక్క ప్రభావంతో వాళ్ళు మార్చుకోలేరు. అందువలన వీటిలో ఉన్నటువంటి చెడు వాసనలు విడిచిపెట్టి దీన్ని చేరుకోవడానికి ఉపయోగపడే వాసనలు వృద్ధి చేసుకోవడమే ఈ సత్సంగం యొక్క లక్ష్యం. మైనస్ గా ఉన్నటువంటి వాసనలని పాజిటివ్ వాసనతో, ప్లస్ వాసనతో డిస్మిస్ చేసి ఈ శరీరంగా ఉంటూనే నేను ఈ స్వరూపాన్ని, అంటే నాకు ఎప్పుడు నాశనం లేదు, నాకు పుట్టుక లేదు, మరణం లేదు, పుట్టింది శరీరమే, మరణించేది శరీరమే, శరీరములో ఉన్నటువంటి శరీరానికి ఆధారంగా ఉన్నటువంటి ఓమే ఈ సమస్త ఓం. అంటే ఓం, ఓం హెచ్ఓఎం. ఈ ఓం అంటే ఇల్లు. ఓం నుండి ఈ ఓం అని, అంటే శరీరం, మనసు, బుద్ధి అనే ఈ యొక్క శరీరం అనే ఓం ఇంటి నుండి ఓంకి ప్రయాణం చేయాలని మన తపస్సు. అర్థమైందా? సో ఈ వాసనలు పూర్తిగా నెగిటివ్ వాసన అంతా కడిగేసి క్లియర్గా అంత స్వచ్ఛమైన అర్థంగా మనం తయారు చేసినప్పుడు ఈ అద్దం నుండి చూస్తుంటే ఈ ఓం మనకి అనుభూతిలోకి రావాలన్నమాట. దాన్నే మోక్షము అంటారు. దాని యొక్క లక్ష్యమే ఆత్మబోధ. ఈ ఈశ్వరన్న ఆత్మన్న ఒకటే కాబట్టి ఆత్మని దర్శించడానికి చేసినటువంటి జ్ఞానం, ఉపదేశం ఏదైతే ఉందో దానినే బోధ. ఆత్మబోధ అంటే ఎవరికి ఇప్పుడు చెప్పండి, ఎవరికి? పండితులకి, సన్యాసులుగా, ప్రతి మనిషికి. అంటేనే ఎందుకు మనందరం కూడాను ఆత్మ అయి ఉన్నాము. అందుకే చాలా మంది అంటారు, అమ్మ భగవద్గీత ఇంత చిన్నపిల్లలకు చెప్పకండి, అందరు సన్యాసులు అయిపోతారు. సన్యాసులు అయిపోతారు. సన్యాసులు ఎవరు అయిపోరు. సన్యాసులుగా ఉంటారు ఆడ తిరుక్కొని భిఖారులుగా. వాళ్ళు కూడాను అనేక కోరికలతో ఉంటారు. మన చుట్టూ, మన విలేజ్లో, మన పట్టణాల్లో ఉంటారు చాలామంది. అన్ని పనులు చేసుకుంటుంటారు. నిత్య నిరంతరము ఈ యొక్క ఈశ్వర జ్ఞానంతో జీవించులు ఉంటారు. ఇప్పుడు చెప్పండి, అసలు సన్యాసికి గృహస్థికి తేడా ఏమైనా ఉంటుందా? తేడా ఏముండదు. ఎవరి దగ్గర జ్ఞానం ప్రకటమైతే వాళ్ళే ఈశ్వర స్వరూపాన్ని దర్శించిన వాళ్ళు. అందువల్ల మనం కట్టు
బొట్టు జుట్టు, కట్టు బొట్టు జుట్టు ఆధారంగా ఎవరికి గొప్పతనము తక్కువ ఎక్కువ ఉండదు. ఆ విధంగా ఎవరైతే మనము వాళ్ళకి మర్యాదలు ఇవ్వడం మొదలు పెట్టామో, వాళ్ళకి గొప్పతనం ఇవ్వడానికి మొదలు పెట్టామో, అజ్ఞానం అని అర్థం అన్నమాట. అందుకే ఈ ప్రపంచం అంతా అజ్ఞానంలో కూలిపోయి ఉన్నదన్నమాట. మొట్టమొదటి మనం వాళ్ళ యొక్క ఆకారాన్ని రూపాన్ని చూస్తున్నాం తప్ప వాళ్ళ అజ్ఞానుల మూర్ఖుల జ్ఞానుల ఎవరో చూడట్లేదు. వాడు ఎంత ఉళ్ళల్లో బొట్లు పెట్టుకున్నాడా, లేకపోతే ఏ రకం బొట్టు పెట్టుకున్నాడు, ఏ రకం వస్త్రం కట్టున్నారు, ఇవి చూస్తున్నాం. కొంతమంది అంటారు ఉపవాసం అంటారు, నేను పళ్ళు తింటాను అంటారు, నేను ఒంటి కాళ్ళు నిల్చుంటారు, నేను శిరశాసనాలు అంటారు, నేను పాలు తాగుతాను అంటారు, నేను రకరకాలు అంటే ఎవరో తోచిన వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళన్నింటినీ ఓ అవునా అవునా అంటున్నారు. మనం టీవీల్లో చూపెడుతుంటారు, అందరూ కూడా ఒంటి కాలంలో తపస్సులు చేసుకొని బ్రహ్మణే నమః బ్రహ్మణే నమః, లేకపోతే ఓం నమః శివాయ ఓం నమః శివాయ, చుట్టూ కూడా పొట్టలు వచ్చేస్తుంటాయి, పొగలు వచ్చేస్తుంటాయి ఫస్ట్, తర్వాత అగ్ని జ్వాలలు వచ్చేస్తాయి. అగ్ని జ్వాలలు వస్తే ఓం నమః శివాయ అని అనుకోండి, కైలాసం కదిలిపోతుంది ఫస్ట్. లేకపోతే ఓం బ్రహ్మనే నమః అనుకోండి, బ్రహ్మదేవుడు కదిలిపోతుంది, ఇలా ఇటో అమ్మ నాకు పిలుపు వచ్చింది వెళ్ళాలి అని. ఇవన్నీ కూడా నిజం జరిగే కాదు, ఊరికి కలుపుతారు. ఇప్పుడు ఒంటి కాలతో మీరు కనీసం ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు నిలబడండి, ఒంటి కాలతో అలా పట్టుకుని బ్రహ్మనే నమః. అసాధ్యమైన పనులు మనకి ఎందుకు అలా చెప్పండి. ఒక అరగంట, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒంటి కాలతో నిల్చోలేము, కొన్ని వేల సంవత్సరములు అలా పుట్టయిపోయిన ఒంటి కాలతో అదేమైనా సాధ్యమా? కాబట్టి దీని అర్థం ఏంటి? ఇంకొకటి, ఈ తపస్సుల ద్వారా ఎన్ని సాధించినప్పటికి కూడా తుచ్చమే. మీకు ఈ మధ్య సీరియల్ చూసారో లేదు, తారకాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు, భయంకరమైన తపస్సు చేస్తాడు శివుడికి. చేస్తే ఆయనకి వరం అడుగుతాడు, శివుడు ప్రత్యక్షం అవుతాడు, త్రిశూలం పట్టుకుని శివుడు. అంటే యాక్చువల్ శివ అంటే ఓంకారంగా శివ, ఓంకారం మూలం తురీయం, ఓకే ఓకే అసలైన శివ ఇది. కానీ మనము ఆ తత్వానికి అనుగుణంగా త్రిశూలం పట్టుకున్న శివని మనము చేసాం, ఓకేనమ్మా. అయితే ఆయన వచ్చి దర్శనమిస్తే నాకు అమృతత్వం వరం ఇవ్వండి అంటే, నాకు ఎప్పుడు కూడాను ఈ శరీరము మనస్సు ఇంద్రియము అనే నేను చనిపోకుండా నేను నిత్య నిరంతరము మోక్షం అమృతత్వం వరం ఇచ్చి అంటాడు. ఏం తపస్సు ఏంటంటే దీనికోసం. అమృతత్వం అనేది ఇవ్వడం జరగదు, ఎందుకంటే పుట్టిన శరీరంగా ఉన్న శరీరం ఎప్పుడు కూడా ఉండదు, పుట్టిన శరీరం పోతుంది, కాబట్టి అది సాధ్యం కాదు. ఇంకోటి కోరుతాను, సరే నన్ను చంపాలంటే శివునికి పుట్టే కుమారుడు ద్వారా నాకు చావు వస్తుంది తప్ప వేరే మార్గం లేదంటాడు. అంటే ఇప్పుడు వీడి కోసం ఆయన పెళ్లి చేసుకోడు శివుడు, అంతే కదా. ఆయన నమ్మకం ఏంటంటే శివుడికి ఎప్పుడు పెళ్లి కాదు, పెళ్లి కాకపోతే బిడ్డ పెట్టు రాడు, సో నన్ను సాగు నాకు లేదు, సో ఆ విధంగా తీసుకుంటాడు, ఓకేనమ్మా. దీన్ని బట్టి ఆయన చేసే అరాచకాల్లో ఒక్కొక్కసారి పృథ్వీ కూడా, ఏ పృథ్వీ నా ముందు ప్రత్యక్షమవ్వండి, ఏ వాయువు నా ముందు ప్రత్యక్షమవ్వండి అంటే నా అర్థం ఏంటి, ఏ అగ్ని నా ముందు ప్రత్యక్షమవ్వండి అంటే స్వర్గంలో ఉన్న దేవతలందరూ కూడాను ఆయన కంట్రోల్ చేస్తారు. ఎంత కంట్రోల్ చేసినప్పటికీ ఈ మోక్షం అయితే లేదు ఆయన చూసుకోండి, ఈ జ్ఞానం అయితే లేదు ఆయన దగ్గర. అంటే దీని అర్థం ఏంటి, పంచభూతాలను నువ్వు నియంత్రించినప్పటికీ నువ్వు అజ్ఞానంలోనే ఉన్నావు, నీ జీవిత లక్ష్యాన్ని చేరుకోడు. అందుకే నీ జీవిత లక్ష్యం ఏంటి, దీన్ని చేరుకోవడం కదా. దీన్ని మర్చిపోయి మధ్యలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు పడిపోతారు జనం. సో పేరు ప్రఖ్యాతుల కోసమని అడ్డదిడ్డమైనటువంటి అధర్మాలు అన్యాయాలు చేసుకుంటూ పోతుంటారు అలాగే. ఎందుకంటే మీరు ఒక మంచి కార్యం చేశారనుకోండి, మంచి కార్యం చేయడానికి అలాగా ప్రేరణ వస్తుంది. వీడు ఒక చెడు కార్యం ప్రారంభించారనుకోండి, చెడు కార్యం చేయడానికి అలాగా ప్రేరణ వస్తుంది. మనం ఏది స్టార్ట్ చేస్తే అది వృద్ధి చెందుతుంది అలాగా, దాని ధర్మం అంతే సొసైటీ. అందువలన చూడండి, మీరు ఏదైతే ఒక తపస్సుగా ఒక లక్షణాన్ని, ఒక ధర్మాన్ని, ఒక గుణాన్ని మీరు వృద్ధి చేసుకుంటున్నారో దాన్ని విడిచిపెట్టడం అసాధ్యం, చాలా కష్టం. అందువల్ల అన్యాయం చేసేవాడానికి పెద్ద సాధారణంగా ఉంటుంది అన్నమాట. మనం ఆశ్చర్యపోతాం, వీళ్ళు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు, ఆయన సింపుల్, ఆయన స్వభావం అయిపోయింది అంటారు. ఇది చేస్తూ 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 అభ్యాసం అన్నమాట. అభ్యాసం కూసు విద్య అంటారు, కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు తెలుగు. ఈ తెలుగు పదాలు ఏం అర్థం అవుతాయి, తెలుగు అనిపిస్తే తెలుగు అర్థం కాదు మనకి. ఎందుకు, ఆ తెలుగు మనం ఇప్పుడు ఆడట్లేదు, మన తెలుగు వేరు ఆ తెలుగు వేరు, అంతే కదమ్మా. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే ఎంత అభ్యాసం చేస్తే అంత సులభము. మనకి మొదట మీకు ఏమనుకుంటారంటే స్వామి చెప్పి చాలా కష్టం అనిపిస్తుంది, మాకు ఆలోచన అందరికీ అనిపిస్తుంటుంది. మీరు అలాగే 3-4 సార్లు అలా విన్నారనుకోండి సింపుల్. ఇప్పుడు
ఇప్పుడు చెప్పింది మొదట వచ్చిన ఈ ఫోటో చూశారు మీరు బోర్డు, ఇప్పుడు చెప్పిన దానికి మొదట చూసిన తేడా లేదా? అంతేనా? ఇప్పుడు చెప్పండి, మోక్షం అంటే ఇప్పుడు మేము ఏం చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి మనం? అంటే ఎక్కడ మనం ఉన్నాం అంటే ఈ శరీరము మనసు బుద్ధిని ఆధారం చేసుకొని నేను వ్యక్తి జీవుడు అనే ప్రభావంలో భావంలో మనం పడి ఉన్నాం. ఎక్కడ ఉన్నది ఈశ్వరుడు? ఇక్కడ ఉన్నాడు. మధ్యన ఎవరు అడ్డుపడుతున్నారు? మన స్వాభావికంగా ఉన్నటువంటి గుణము, మన స్వభావం. అంటే సత్వగుణం, రజోగుణం, తమో గుణం అనే ఈ వాసనలు అడ్డుకుంటాయి, దీనికి వెళ్ళలేకుండా. మనం కూడా దేవుడిని చేరుకోవాలంటే మనం తిరుపతి వెళ్ళాలా, లేకపోతే దీన్ని మనం తగ్గించుకోవాలా? అందువల్ల తిరుపతి వెళ్ళినా రామేశ్వరం వెళ్ళినా ఎవరికి తగ్గవు, నాకు పెరుగుతాయి అనమాట. ఎందుకు? అహంకారం. నేను ఇన్ని తీర్థయాత్రలు చేశాను, నేను కాశీ అని గంగ తెచ్చి రామేశ్వరం అభిషేకం చేశాను. మనకంత అహంకారం పెంచుకోలేడు తప్ప దీన్ని చేరుకోలేడు ప్రజలు. అందుకే మీరు చూడండి, ఇన్ని లక్షల వేలలో ఖర్చు పెట్టి ఇన్ని పూజలు యజ్ఞాలు అన్నీ చేస్తుంటారు. రాజశ్యామల యాగం చేయాలి, సీఎం అయిపోలేదు. సీఎం అవ్వదు, అలాగే అందరూ చేస్తారుగా. అవునా? చెప్పండి, మీరు చేస్తారు, రాజశ్యామల యాగం చేస్తారు, కానీ సీఎం అవ్వడు. సీఎం అవ్వాలని ఏం చేయాలి? దానికోసం తపస్సు చేయాలి. తపస్సు అంటే ఏంటి? అంత నిస్వార్థంగా త్యాగంతో పాటు కష్టపడి ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది ప్రజలకి. అప్పుడు చేయమవుతారా? ఊరికే డబ్బులు ఖర్చు పెట్టి యజ్ఞం చేసేది కూడా. అందువలన నేను ఇన్ని యజ్ఞాలు చేశాను, దక్ష ప్రజాపతి పేరు విన్నారు కదా, అలాంటి అహంకారం పెంచుకోండి. శివుడు అంటే అసలు భరించలేదు అనమాట. అంటే అందుకే ఏంటి, అసలు ఈశ్వరుడు తెలియలేదు. అంటే జస్ట్ కట్టు బొట్టు జుట్టు. అంటే విష్ణు గొప్పవాడు, శివుడు గొప్పవాడు. శివుడు విష్ణు ఇద్దరు ఒకటనే విషయం తెలియలేదు. చూడండి, ఆయనకి ప్రజాపతి అయినప్పటికీ కూడాను శివుడు విష్ణు ఒక్కటే. ఆ రోల్స్ ఇక్కడ మీరు ఉన్నారు, మీరు వింటున్నారు వేదం యాజ్ ఎ స్టూడెంట్. మీరు ఇంట్లో కూడా స్టూడెంట్ కాదు, మీరు మీ పిల్లలకి మీరు అమ్మగా ఉంటారు, లేదా ఆఫీస్కి వెళ్ళారు, మీరు ఏదైనా క్లర్కో లేదా మేనేజరో ఏదో పోస్టులు ఆ పేరుతో ఉంటారు. అన్ని దగ్గర మీరు వ్యక్తి ఒకటైనప్పటికీ ఆ స్థానం మారినప్పుడు మీ యొక్క సంబంధం మారుతుందా లేదా? అలాంటిదే బ్రహ్మ అంటే సృష్టి చేసే ఈ ఓంకారమే. ఈ యొక్క సృష్టి జరిగింది కదా, దాని పేరు బ్రహ్మాజీ, 4 ముఖాలు అంటారు కదా. మరి సృష్టి అయిన తర్వాత దాన్ని స్థిరంగా పరిపాలన జరగాలి కదా, పాలన. సో దానికి విష్ణు. మరి అన్నీ వ్యక్తమైనవి కదమ్మా, మళ్ళీ అవ్యక్తులకు వెళ్తున్నాయి కదా. అవ్యక్తులకు వెళ్ళడానికి కావాల్సిన శక్తి పేరేంటి? రుద్ర, శివ. ఓకేనా? ఇప్పుడు ఒకే శక్తి బ్రహ్మ విష్ణు శివ అని పిలుస్తున్నాం, కానీ 3 వ్యక్తులుగా చూపెట్టి 3 రకాలుగా మనకి చెప్తున్నారు లేదు బయట. సో అది పూర్తి స్థాయి నిజం కాదని అర్థం, ఇది తెలుసుకోవాలి. ఓకే, సో ఇది అనమాట అసలు. అందువలన ఎవరైతే ఈ వ్యక్తిగత జీవుడు ఇది డమ్మీ, ఇది డూప్లికేటు, ఇది తాత్కాలికము, నా యొక్క స్వరూపు నిజము ఓం అని తెలుసుకుంటారో అదే మోక్షము. ఆ జ్ఞానమే జ్ఞానాదేవ కైవల్యం. ఆ జ్ఞానం వల్ల మాత్రమే అమృతత్వం వస్తుంది. నాణ్య పంత విద్యతే అయినాయా, వేరే మార్గము లేదు. మరి ఇన్ని చేస్తుంది వీళ్ళ సంగతి ఏంటి? ఇవన్నీ కూడాను ఆ మార్గంలో సహాయంగా ఉంటాయి తప్ప పూర్తిగా మోక్షాన్ని అందించలేవు. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు మొదట మనము ఇప్పుడు వరకు 3 శ్లోకాలు చెప్పాం. ఓకేనా? 3 శ్లోకాలు చెప్పాం. అంటే ఏంటి? ఈ ఆత్మబోధ ఎవరికి అంటే ఎవరైతే పూర్తిగా ఈ సాధన తపస్సు ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా క్షీణ పాపానం అంటే చెడు వాసనలు ఉన్నటువంటి ఈ వాసనలకే పాపము అంటారు. మన బుద్ధిలో మన మనసులో చెడు ఆలోచనలు ఉన్నాయనుకోండి, వాటికే పాపం. ఎందుకు? పాపం వలన కలిగే దుఃఖమే పాపము అని అర్థం. పాపం వల్ల ఏం కలుగుతుంది? దుఃఖం వస్తుంది. పుణ్యం వల్ల ఏమవుతుంది? సుఖం వస్తుంది. పాప పుణ్యాలు ఎక్కడో లేవు, మనకు కలుగుతున్న దుఃఖము సుఖాల ఆధారంగా. ఓహో, మనం ఆనందంగా ఉన్నారనుకోండి, ఇది పుణ్య ఫలము. దుఃఖంగా బాధగా ఉన్నారనుకోండి, ఇది పాప ఫలము. అంతే కదమ్మా? స్పష్టత తెలిసిపోతుంది. మీరు ఎతకొద్దు ఎప్పుడు కూడా చర్చలు పెట్టుకొని. కాబట్టి ఈ విధంగా ఎవరైతే తపస్సు ద్వారా సాధన ద్వారా విడిచిపెట్టి నిస్వార్థంగా దానము, త్యాగము, తీర్థయాత్ర, సేవ, జపము ఇవన్నీ ఉన్నాయి కదా నిస్వార్థంగా చేసేది, దాని వలన ఈ వాసనల యొక్క ప్రభావం తగ్గుతుంది. అప్పుడు మీ మనస్సు అంటే మనశ్శాంతి ఉన్న వాళ్ళకే సచ్చిదానంద పరమాత్మ బ్రహ్మానంద అనుభూతి కలుగుతుంది. ఎందుకు? మనశ్శాంతి ఎప్పుడైతే అయ్యిందో ఈ వాసనల యొక్క ప్రభావం లేదని అర్థం. అంటే వాసనలు ఎప్పుడైతే మొత్తం నెగిటివ్ అయిపోయినాయి, మొత్తం నల్ల అయిపోయినాయి, డిస్ట్రాయ్ అయిపోయినాయో, ఇది ఆనందం కలుగుతుందా లేదా?
దీని అర్థం అదేనమాట. శాంతానాం వీతరాగినాం అటాచ్మెంట్, పుత్రుల మీద, వస్తువుల మీద, ఇల్లు మీద, మన అధికారం మీద, అనేక రకాల యొక్క అహంకారంతో కూడినటువంటి రాగం అనుకుంటుంది. అవన్నీ పూర్తి లేకుండా ముముక్షునాం ఎవరికైతే తీవ్రమైనటువంటి నేను ఆత్మ పరమాత్మ తత్వాన్నే పొందాలి అనే తీవ్ర ఇచ్చ ఎవరుకుంటుందో వాళ్ళని ముముక్షువులు అంటారు. ఏమంటారు? ముముక్షువులు. అంటే అర్థం ఏంటి? మోక్షం తప్ప వేరేదేమి వద్దు అని కోరుకుంటాం. నీటిలో మిమ్మల్ని ముంచి ఒక కొంత సమయం పాటు ఉంచామనుకోండి, మీరేం కోరుకుంటారు? బయటకు వస్తే ఊపిరి తీసుకోవాలని మాత్రం తప్ప ఇంక వేరే కోరికలు ఉండదు. మిమ్మల్ని నీటిలో ఒక 2-3 నిమిషాలు గట్టి పట్టించారనుకోండి, ఇలా మీరు అంటారు, అయినప్పటికీ అడిచి ఉంచారనుకోండి, మీరేం కోరుకుంటారు? ఆ లోపలికి వచ్చి మీకు పెద్ద బంగళా కావాలా? నీకు బంగళా ఏంటి? నాకు ఊపిరి ఆడేది. ఆ స్థితిలో మీరు కేవలము శ్వాస అందితే చాలు అనుకుంటారు తప్ప మీకు బంగళా కావాలా? హైటెక్ సిటీలో పెద్ద కొత్త వెంచర్ వేసారు, వైకుంఠ వెంచర్, ఏ వెంచర్లు లేదు, బయట రావడం కోరు. అంత తీవ్రమైనటువంటి మోక్షం తప్ప నాకు ఇంకేమి వద్దు అని కోరుకునే వాళ్ళకి ముముక్షులు అంటారు. అలాంటి ముముక్షుల కోసమే ఈ ఆత్మబోధ అనేది చెప్పబడుతుందని ఆది శంకరాచార్య నిర్ణయించారు. ఓకేమ్మా, మొదటి శ్లోకం అయింది, అది మీరు ఎవరు వెళ్ళలేదని చాలా కోసం రిపీట్ చేశారు. రెండవ శ్లోకం ఏంటంటే ఈ యొక్క బోధ ఏదైతే చెప్పానో ఓం, దీన్ని చేరుకోవడానికి కేవలము కెరటము నేను, నీరు, సముద్రం నీరే, నాది కూడా స్వభావం నీరే అని తెలుసుకోవడమే సముద్రం అవుతుందా? లేకపోతే వేరే మార్గం ఏమైనా ఉందా? నేను నీరే తెలుసుకోవడమే. అంటే వాస్తవానికి శరీరం, మనసు, బుద్ధికి ఆధారపడి ఉన్నప్పటికీ, వ్యక్తిగా మీరు ఉన్నప్పటికీ, నేను ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి డ్రామా వేస్తున్నాను. వాస్తవానికి నేను ఈ ఓం తత్వం, ఈశ్వర తత్వము అని తెలుసుకోవడాన్ని ఆత్మబోధ. ఆ బోధ ఒక్కటి తప్ప మోక్షానికి వేరే మార్గం లేదు. మిగతావి ఏవి చేసినా కర్మయోగము, నిస్వార్థంగా సేవ, నిస్వార్థమైన ఈశ్వరునికి అర్పణగా వచ్చేదంతా ప్రసాద బుద్ధితో ఉండడాన్ని. ఇవన్నీ తీర్థయాత్రలు, మీరు అనేక తీర్థయాత్రలు వెళ్తుంటారు, అనేక కార్యక్రమం చేస్తుంటారు, అన్నదానం చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు, సత్యనారాయణ వ్రతం చేస్తుంటారు, మహాశివరాత్రి చేస్తారు, జన్మాష్టమి, శ్రీరామనవమి, నవరాత్రి, వినాయక గణేష్ చతుర్థి, హనుమాన్ జయంతి, ఎన్నో చేస్తుంటారు. ఇవన్నిటి వలన కూడా మీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు, ఆ యొక్క మలినం, అవగుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి దీనికి మీరు యోగిని సంపాదిస్తారు. సంపాదించడం ఏమవుతుంది? మీరు స్థిరంగా కూర్చొని ఈ తత్వం యొక్క బోధని వినగలుగుతానికి అవకాశం ఇస్తుంది అన్నవన్నీ. అంటే ఇన్ని తపస్సులు కూడాను ఇక్కడికి వచ్చి వినడానికి యోగ్యత సాధిస్తారు. మీరు ఇక్కడికి వచ్చి వినగలిగినప్పుడు ఈ తత్వాన్ని తెలుసుకుంటే ఇంక చేయడానికి ఏం లేదు, జ్ఞానం చేసేది కాదు, అలా తెలుసుకునేదని. అప్పుడు అందువలన ఆ జ్ఞానం తప్ప, అంటే బోధ మాత్రమే, బోధ సాక్షాత్ డైరెక్ట్ మోక్షానికి సాధనము. మిగతావన్నీ కూడాను డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా సహాయం చేస్తాయి. అందువలన స్వామీజీ డైరెక్ట్ జ్ఞానమే మోక్షం కాబట్టి మిగతావన్నీ మేమేం చేయ వదిలేస్తాం కాదు, చెయ్యాలి. అంటే ఎలాగైతే వంటకి అనేకం అవసరమైనప్పటికీ ఆఖరుగా అగ్ని ఎలాగైతే లేకుండా వంట కాదు, మీరు అనేక సాధనలు చేసినప్పటికీ ఆ జ్ఞానంతో మాత్రమే మోక్షం వస్తుంది. మిగతావన్నీ కూడా మీకు సహాయాన్ని అందిస్తున్నాయి. కూరగాయలు, బియ్యము అన్నీ కూడాను ఎలాగ ఉన్నప్పటికీ అజ్ఞాని ఉంటేనే వంట అవుతుంది. అదేవిధంగా అన్నిటి ద్వారా మీరు యోగ్యత సంపాదించుకొని జ్ఞానం ద్వారా మీరు మోక్షం పొందుతారు. మూడోది అవిరోధితయా కర్మ. అందువల్ల మీకు డౌట్ రావచ్చు, మరి ఇంతమంది చెప్తున్నారు కదా, ఇంటి ముందేమో నిమ్మకాయ కట్ చేసి దాని మీద కుంకుమ పెట్టి, పసుపులు పెట్టి, మరి దీపాలు, 1,00,000 దీపాలు, 1,00,000 దీపోత్సవాలు, ఈ ఉపవాసాలు, ప్రదక్షిణలు అనేక ఉన్నాయి కదా, వీటన్నిటి ద్వారా కూడా మోక్షం వస్తుంది. ఓ మంత్రం ఇస్తే సిద్ధి, మోక్షం వచ్చేస్తుంది, జపం చేస్తే, ఇవన్నీ చెప్తుంటారు. వాటి సంగతి ఏంటి స్వామీజీ? అవన్నీ కూడాను అజ్ఞానం ద్వారా పుట్టాయి. ఎలా అజ్ఞానం ద్వారా ఎందుకు పుట్టాయి? ఎందుకంటే మీరు శరీరానికే పరిమితమై ఉన్నాననే ఈ భావన ఏదైతే ఉందో, ఈ మనస్సు అజ్ఞానం, ఈ వాసనల ద్వారా, ప్రభావం ద్వారా చిక్కిపోయి, అంటే ఈ వాసన ప్రభావానికి లోనైన మనస్సు నేను పరిమితమై ఉన్నాను, శరీరానికే పరిమితమై ఉన్నాను అనే భావనతో మనసు ఏమవుతుంది? నేను అపరిమితంగా ఉండాలి, నేను సంపూర్ణం కావాలి అనే కోరిక మనలో మొదలవుతుంది.
ఆ కోరిక ఎలా స్టార్ట్ అయింది? అజ్ఞానం వల్లనే కదా. సో కోరిక వలన మనము కొన్ని కర్మలు చేస్తాము. అంటే మీరు మంచి కార్యక్రమమైనా చెడు కార్యక్రమమైనా ఏ కార్యక్రమమైనా చేయడానికి అనుకున్నటువంటి కారణం ఏంటి? కోరిక. ఆ కోరిక రావడానికి కారణం ఏంటి? అజ్ఞానము. ఓకేనా? అందువల్ల ఏమంటున్నారంటే అవిరోధితయ అంటే కర్మ అనేది విరోధి కాదు. అవిరోధి అంటే స్నేహితుడు లాంటిది. అంటే కర్మ అజ్ఞానానికి విరోధం కాదు, అవిరోధి. అంటే అజ్ఞానం వల్లనే కర్మ పుట్టింది కాబట్టి ఇప్పుడు తల్లి అనుకోండి అజ్ఞానం, తల్లి గారు పుట్టి పెట్టే కర్మ. తల్లి బిడ్డకి ఎప్పుడైనా శత్రుత్వం ఉంటుందా? అంత తొందరగా ఉండదు కదా జనరల్గా. కాబట్టి విరోధి కాదు. అందుకే అవిరోధితయ కర్మ నా అవిద్య వినివర్తయేది. సో అజ్ఞానం ద్వారా పుట్టిన కర్మ అజ్ఞానాన్ని నాశనము చేయలేదు. ఎంత స్పష్టంగా మీకు అర్థమవుతుంది చూడండి. అదే చెప్పారు మొదట. 3వ శ్లోకం చూడండి. 3వ శ్లోకంలో అవిరోధితయ కర్మ అంటే కర్మ అవిరోధి. దేనికి? అవిద్య అంటే అజ్ఞానానికి. అందువలన అవిద్యని నా వినివర్తయేత్ అంటే నాశనం చెయ్యదు. చూడండి, ఈ అజ్ఞానం ద్వారా పుట్టినటువంటి ఈ శరీరం మనసు ఇంద్రియం ద్వారా చేసినటువంటి కర్మ దీన్ని నాశనం చేస్తా? దీని ద్వారా పుట్టింది కదా, ఎలా నాశనం చేస్తుంది? అందువలన మరి నాశనం చేయాలంటే ఏం కావాలి? విద్య అవిద్య నిహంతి అంటే చంపుతుంది, నాశనం చేస్తుంది. ఏంటి? జ్ఞానం అనేది అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఓకేనా? ఎలాగా? సపోజ్ ఒక ఇంటి గదిలో భయంకరమైన అంధకారం ఉన్నది. అంధకారం ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం? ఒక అమ్మ వచ్చి ఇంత పెద్ద జాడు తీసుకొచ్చి, కొత్త కొన్నారు పెద్ద జాడు, చీపురు అంటారు కదా, స్వీపింగ్ జాడు కర్తే పూరా దీన్ని జాడు కర్త ఎందుకు? చీకటి పోవాలంతే. మొత్తం జాడు కొడుతుంది చీకటి పోవాలని. రోజంతా జాడు చేసినప్పుడు చీకటి పోవాలి. ఇంకొక అతను వచ్చాడు, ఆయనకి ఇంకో ఫాలోవర్స్ అన్నమాట. ఒక 10-20 మంది జనం తీసుకొచ్చాడు. మొత్తం అంతా కూడాను కర్రలతో కొట్టడం చేస్తున్నారు, రకరకాల పనులు. చీకటి పోతుందా? ఒక అమ్మగారు వచ్చారు, అమ్మగారు లాగా ఒక టార్చ్ లైట్ పట్టుకుని ఇంట్లో లోపల చీకటి ఏమైంది? అంటే చీకటి పోవడానికి జనము, మీ శక్తి, మీ సామర్థ్యము, మీ ఉపవాసాలు, మీ పారాయణాలు, మీ మంత్ర జపాలు, మీ వంట మంటలు పెంటలు ఏ పనికి రావన్నమాట. అర్థమైందా? కావాల్సింది ఏంటంటే చీకటికి వ్యతిరేకం ఏంటి? వెలుతురు వస్తే చీకటి పోతుందంటే. సో చీకటి పోవాలంటే వెలుతురు తప్ప వేరే మార్గం లేదండి. అందుకే తేజస్తిమిర సంగవతు అంటే ప్రకాశము చీకటి కలిసి ఎప్పుడైనా ఉంటాయా? మీరు చెప్పండి. ఇంత అంధకార అమావాస్య చీకటి అయినప్పటికీ ఉదయాన్నే ఉషాకిరణాలు వచ్చినాయి అనుకో, సపోజ్ చీకటి ఉంటుందా? సూర్యుడు పాపము జీవితాంతం పరిగెడుతున్నాడు ఆ యొక్క చీకటితోని. ఎట్లాగైనా సరే చీకటి నేను పెళ్లి చేసుకోవాలి, జీవితాంతం ఆయన చీకటి దొరకట్లేదు, పరిగెత్తునే ఉన్నాడు తప్ప. ఎందుకు? ఆయన ఉండే చీకటి ఉండదు. అలా అంటున్నట్టు ఈ విధంగా ఈ ప్రకాశము అంధకారం కలిసి ఎలాగైతే ఉండవో, ఈ అజ్ఞానము, ఈ వాసనలతో కూడినటువంటి ఈ అజ్ఞానము, ఈ పరమాత్మ కలిసి ఉండవు. అందుకే అజ్ఞానంతోనే నీ జీవుడు, నీ వ్యక్తిని, నీ తల్లిని, నేను పుట్టాను, నేను చనిపోతున్నాను, నేను నా ప్యాలెస్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగారు ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు, వెంచర్లు ఉన్నాయి, మొత్తం అన్ని లాకర్లు, బంగారం, డబ్బులు ఇవన్నీ కూడా అజ్ఞానంలోనే భాగం. ఇవన్నీ కూడా దీంట్లో మూట కట్టుకోవడమే. పాపము గాలిలో పోయినాడు గాలిలో పోతాడు, నీటిలో పోయినాడు నీటిలో పోతారు, ఎక్కడ పోతారో ఎలా పోతారో ఎవరికీ తెలియదు. ఇవన్నీ ఏమైనా ఎవరికో పోతాయి. అంత భ్రమ, అజ్ఞానం. మనకి అజ్ఞానం అనేది బాగా కాంక్రీట్ లాగా బాగా పట్టుకుంది కాబట్టి మనం చెప్తున్నప్పుడు కూడా ఇంక విశ్వాసం పొందలేము మనం. ఎందుకు? ఇది ఇప్పుడు కాదు కదా, జన్మని మన ఎంట పడుతుంది కదా, అంత తొందరగా ఎలా చేస్తాం. అందుకే దీనికి పదే వింటూ కొడుతుండాలన్నమాట. అలాగా అప్పుడు మీరు అలా పడుతుంది అనమాట. ఎంత నెగిటివ్. అందుకే వివేకానంద స్వామి అన్నాడు, వివేకానంద స్వామి అమెరికా వెళ్ళేటప్పుడు వాళ్ళు అడిగారు, మీరు మమ్మల్ని హిప్నోటైజ్ చేస్తున్నట్టున్నారు అన్నారు అమెరికాలో కొంతమంది ఇంగ్లీష్లో. వివేకానంద స్వామి అన్నారు, నేను హిప్నోటైజ్ చేయట్లేదు, మీరు ఆల్రెడీ బాగా హిప్నోటైజ్ అయ్యి ఉన్నారు, దాని నుంచి డీప్నోటైజ్ చేయాలనుకుంటాను నేను అన్నాను. అర్థమైంది కదా? అది మీరు ఆల్రెడీ బలంగా మీరు అజ్ఞానం నిండా ఉన్నారు, చెప్పడానికి ఏమన్నారు?
సో దాని నుంచి మీకు ఇది కాదని మీకు అర్థం చూపెట్టాలనుకుంటాను అంతే. నేనేమి మంత్రాలతో మిమ్మల్ని మాయాజాలం చేయట్లేదు. అలా అన్నట్టు ఈ విధంగా మనకి తేజస్తిమిర సంగవతు. ఓకేనా? ఇప్పుడు 4వ శ్లోకం చదువుతాను, మీరు చదవండి. నేను ఫస్ట్ టైం ఆరంభం చేసి ఈ నెక్స్ట్ క్లాస్లో క్లోజ్ అవుతుంది. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్ తన్నాశే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేషు మానివ. నేను విడదీ చదువుతున్నా, ఒకసారి అర్థం గమనించండి పదాలు. పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ తత్ నాశే సతి కేవలః స్వయం ప్రకాశతే హి ఆత్మా మేఘాపాయే అంశుమాన్ ఇవ. అలాగా అర్థం చేసుకో పదాలు. అంటే అర్థం ఏంటంటే పరిచ్ఛిన్న ఇవ అంటే నేను ఈ శరీరానికే, అంటే ఈ బాడీ, ఇంద్రియములు, మనస్సు, బుద్ధికే పరిమితమై ఉన్నాను అనుకుంటానమా? ఎందుకు అనుకుంటాను? అజ్ఞానాత్, అజ్ఞానం వలన. ఇవ అంటే ఈ శరీరానికే నేను పరిమితమై ఉన్నాను. అంటే నా యొక్క వెయిట్ 55, నా హైట్ 6.8 సంథింగ్ లైక్ దట్. నా హైట్ వెయిట్ అనుకుంటానమా? నేను పుట్టాను, నా జన్మదినం బర్త్డే శుభాకాంక్షలు. సో ఇవన్నీ కూడాను దేని కలుగుతుంది? అజ్ఞానాత్ అంటే అజ్ఞానం వలన. తత్ అంటే ఆ అజ్ఞానము నాశనం అయినప్పుడు, అంటే ఈ వాసనల ద్వారా వచ్చినటువంటి శరీరం, మనసు, బుద్ధి అజ్ఞానంలో మునిగి ఉండడం వలన నేను ఈ పర్సీవరు, అంటే నేను ఒక జీవుడును అనే మనం అనుకుంటాం కదా. అజ్ఞానం అంటే పరిచ్ఛిన్నమై ఉన్నాను. ఈ ఈశ్వరుడు అనంతము, అపరిచ్ఛిన్నం. నేను పరిచ్ఛిన్నం అంటే పరిమితమై ఉండడం. పరిచ్ఛిన్నం అంటే పరిమితము, అపరిచ్ఛిన్నం అంటే అపరిమితం, అనంతంగా. అంటే అనంతంగా ఉన్నటువంటి నేను శరీరం అనే ఈ కేసులో, ఈ ప్రిజన్లో, ఈ జైల్లో పడి పరిచ్ఛిన్నంగా భావించుకుంటాను. కారణం ఏంటి? అజ్ఞానాత్. నా స్వరూపం నాకు తెలియకుండా కప్పివేస్తున్న వాసనలు అనే అజ్ఞానం వలన నేను పరిచ్ఛిన్నం భావిస్తున్నాను. తత్ అంటే ఆ అజ్ఞానము ఇలాంటి మీ ఆత్మబోధ శ్రవణము ద్వారా నాశే సతి, నాశనమైనప్పుడు కేవల ఓంకారమే. ఎలా ఉంటుంది? స్వయం ప్రకాశతే హి అంటే తనంతట అదే ప్రకాశిస్తుంది. మీరు అగ్గిపొలలో తీసుకెళ్ళి టార్చ్ లైట్ ద్వారా వెలిగించాలని పని లేదంట. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎందుకు అలాగా అంటే, ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి మేఘములు ఆకాశములు కమ్మేస్తున్నాయి. ఓకేనా? మేఘములు కమ్మేసినప్పుడు మనకి స్పష్టంగా సూర్యుడు కనిపించదు. ఓకే? కానీ కొంత సమయానికి పాసింగ్ క్లౌడ్స్, ఈ యొక్క వాయువు అనేది ఆ యొక్క మేఘములు చల్ల చెదిరి చేసి అనుకోండి, అప్పుడేమవుతుంది? సూర్యుడు కనిపిస్తున్నాడు లేదా? మనం టార్చ్ లైట్ వేసుకెళ్ళి రెండు సూర్యుడు అదిగో టార్చ్ లైట్ చూపెడతామా? లేదా సూర్యుడు తనంతట కనిపిస్తుంది? టార్చ్ లైట్ అవసరమా? ఎందుకంటే సూర్యుడు స్వయం అద్భుతం. సో అందువలన ఈ యొక్క ఓం అనే ఏదైతే ఉందో ఇది స్వయం జ్ఞాన స్వరూపము, చైతన్య స్వరూపము, ప్రకాశకత్వ స్వరూపము, స్వయం ప్రకాశ స్వరూపం అన్నమాట. సో స్వయం ప్రకాశ స్వరూపానికి ఈ వాసనలనే అజ్ఞానం అనే మేఘములు కమ్మేసినాను తాత్కాలికంగా. ఓకే? కమ్మేసినప్పుడు ఈ వాసనలతో కూడుకున్నటువంటి అజ్ఞానం అనే మేఘాలను మనము ఈ స్వరూపతత్వం అనే శ్రవణము, సత్సంగం ద్వారా తెలుసుకునేటప్పుడు ఈ అజ్ఞానం అనే మేఘాలను చల్లాచెదురు చేసామనుకోండి, సూర్యుడిలా స్థానంలో ఉన్నటువంటి ఆత్మ ఏంటి? స్వయంగా ప్రకాశిస్తుంది. ఏ విధంగా? మేఘాపాయ అంశుమాన్ అంటే రవి అంటే సూర్యుడు, సూర్యుడిలాగా. మేఘ అపాయే మేఘములు చెదిరిపోయినప్పుడు సూర్యుడు ఎలాగైతే స్వయంగా ప్రకాశిస్తాడో,
మీలో ఉన్నటువంటి మీ స్వరూప తత్వం పరమాత్మ ఈశ్వరుడై ఉన్నప్పటికీ ఆ ఈశ్వర తత్వం అనుభూతిలోకి రాకుండా అడ్డుకొని ఉన్నటువంటి ఈ యొక్క వాసనలు అవి మీరు కాస్త తొలగించుకుంటే ఆ మాలిన్యాన్ని పరిశుద్ధి అంటే చిత్తశుద్ధి ద్వారా ఏదైతే సేవ అంటే కర్మయోగ నిస్వార్థమైనటువంటి నిష్కామ కర్మయోగం భగవద్గీతలో చెప్తారు, అవి చేయడం వలన మీ హృదయంలో కలిగినటువంటి ప్రేమ ఆ భక్తి ద్వారా మీరు చేసేది ఆ యొక్క వాసనల నయము క్షయము జరిగి ఈ స్వరూపతత్వం మీలోన అద్దములో అంటే క్లీన్ పరిశుభ్రంగా ఉన్న అద్దములో మీ ప్రతిబింబం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఆ విధంగా మీలో మీ తత్వాన్ని మీరు దర్శించుకునేటప్పుడు ప్రపంచం అంతా కూడాను మీ కాళ్ళ కింద ఉన్నటువంటి ఒక తృణం అంటే గడ్డి పరకవలే అనిపిస్తుంది. అంటే ప్రపంచము సృష్టి జగత్తంతా మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మీ సైడ్ ఈశ్వరుడు నిలబడతాడు. అందుకే చూడండి, మనం ఎప్పుడు కూడాను ఈ సృష్టిలో జగత్తులో మనకి ఇంకెటువంటి సాయం అందదు, మనకి ఇంకెవరు లేరు అనేటువంటి మనం ఎటువైపు చూస్తాము ఈశ్వరుడు చూస్తారన్నమాట. అప్పుడు అంతవరకు చూడ్డాడు, నేను గొప్పవాడిని, నా అనుకున్నాను జన్మ, నా డబ్బు ఉన్నది, నా ధనం ఉంది, నా అధికారం ఉందని ఈ ప్రభావం. అందువలన మహాభారతంలో జ్యోత సభ జరుగుతుంది కదా, అందులో ద్రౌపది ఎంతవరకు వెయిట్ చేస్తుంది, పాండవులు నాకు రక్షణ ఉన్నారు. పాండవులు అంటే చిన్నోళ్ళు కాదు కదా, చిన్నపిల్లలు పాండవులు కాదు కదా. సో పాండవులు, భీష్ముడు ఉన్నాడు గంగాపుత్రుడు, అది మామూలు ఆయన గంగాపుత్రుడు. భీష్మ అంటే పరశురామ శిష్య. గంగాపుత్రుడు భీష్మ అంటే అత్యంత ధర్మాత్ముడు, పవిత్రమైనటువంటి అంత గొప్ప. ఆయనకు ముందు ఎవరో ఓడించలేదు, ఇంచుమించి పరశురాముడు కూడా ఓడించలేదు, అప్పటికి ఎవరు ఓడిస్తారు ఆయన్ని? అంటే అంత భీష్ముడు కూడా ఉన్నాడు. ద్రోణుడు శక్తి యొక్క రహస్యాన్ని మూలాన్ని కనుగొని ద్రోణుడి కంటే గొప్ప ఇంకా అంతకంటే ధనుర్ధారి ఎవరు లేరు. అంటే ఏమనుకున్నారు ఆవిడ, ద్రోణుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, పాండవులు ఉన్నారు, వీళ్ళు ఎవరైనా రక్షిస్తారనే అలా వెయిట్ చేసిన తర్వాత ఆవిడకి ఏం అర్థమైందంటే, ఈ సభలో నన్ను రక్షించేవాడు ఎవరు లేరు, అంటే ఈ ప్రపంచంలో నీకు ఎవరు లేరని అర్థమైపోయింది ఆవిడ. అప్పుడు ఎవరి వైపు చూసింది ఆవిడ? శ్రీకృష్ణ అంటే ఈశ్వరుడు వైపు చూసింది అర్థం. శ్రీకృష్ణుడు అంటే నేను అనుకున్నట్టు శ్రీకృష్ణుడు కాదు, అలా చీరలు పంపించడానికి మనకి వెంకటగిరి చీరలు ఉంటాయి కదా, ఈ వెంకటగిరి చీరలకి ఆర్డర్లు ఇవ్వలేదు ఆయన పాపం. ఆయన ఏంటంటే ఈశ్వరుడి ఓంకారాన్ని ఆవిడ జపించింది. గోవింద గోవింద ఏంటంటే చాలా అర్థాలు ఉన్నాయి. గో అంటే భూమి, భూమిని రక్షించేవాడు గోవింద. గో అంటే వేదములు, వేదములు రక్షించేవాడు గోవింద. గోవింద హరి గోవింద అంటారు కదా, మీరు గోవింద గోవింద హరి అంటుంటారు మీరు. అలాగా గో అంటే మన ఇంద్రియములు, ఇదిగో చెప్పాను నేను, ఈ శరీరము మనసు బుద్ధి, ఆ ఇంద్రియములన్నిటికి కూడాను రక్షించేవాడు పేరు గోవింద. మళ్ళీ ఆవులు, గోవులు అంటే ఆవులే కదా, ఆవులు రక్షించేవాడు గోవింద. అర్థమైందమ్మా? అందుకే గోవింద అంటే అన్ని అర్థములు ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు మనం తిరుగుతున్నాం కదా, గోవింద హరి గోవింద గోవింద అంటారు కదా. మరి గోవింద అంటే అక్కడ శ్రీకృష్ణుని అర్థమా లేకపోతే పరమాత్మని అర్థమా? పరమాత్మని అర్థం. అక్కడ శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు? ఈ కింద మీద నిలబడి అలాగే ఎంత నిలబడతాడు ఆయన, అలాగా నిల్చొని ఇప్పటికైనా ఆయన కాలు పీలు కూర్చోండి వెంకటేశ్వర స్వామికి. కాబట్టి అర్థం ఏంటంటే, అప్పుడు ద్రౌపది ఇక ప్రపంచంలో రక్షణ కరువైంది లేదు అనుకునేటప్పుడు ఆమె దృష్టి గోవిందపై పడింది. కాబట్టి గోవింద ద్వారా అంటే మొత్తం సర్వము మీరు పూర్తిగా త్యజించి, సర్వధర్మాన్ని పరిత్యజ్యం మొత్తం అన్ని త్యజించి మామేకం కేవలం పరమాత్మ ఒక్కటే నాకు శరణము అనుకునేటప్పుడు పరమాత్మ మీ ద్వారా ప్రకటన నేను రక్షణ కల్పిస్తాను. భరోసా, భద్రత అత్యంత. ఎందుకు? సంపూర్ణ భద్రత పరమాత్మ ఒక్కటే సంపూర్ణ భద్రత. ఈ ప్రపంచంలో వేరే ఇన్సూరెన్స్ పాలసీ లేవు, ఒక్క ఇది తప్ప. మీరు భ్రమ, ఇన్సూరెన్స్ మీరు మన పని అంతే. ఎన్నో ఇన్సూరెన్స్ కట్టినట్టు ఉంటాడు అప్పుడు, ఆయన యాక్సిడెంట్ ఎక్కడో పోతాడు. ఇన్సూరెన్స్లో ఉంటాయి పాపం, ఎవరికో వెళ్తాయి, ఆయనకి సంబంధం లేదు కదా. కాబట్టి అసలైన ఇన్సూరెన్స్ ఇదంతా. కాబట్టి ఈ శ్లోకాన్ని నెక్స్ట్ క్లాస్లో వచ్చే వారం వీలు పడకపోతే ఆ అవతల వారం, ఓకేమ్మా? ఇంకొక విషయం ఏంటంటే, ఈవేళ చాలా విషయాలు మీకు ఎక్కువ చెప్పేశాను. నేను చెప్పాలంటే ఈవేళ చెప్పిన విషయాలు చాలా చెప్పాను. ఏ సత్సంగంలో ఇన్ని విషయాలు ఒక్కసారి దొరకదు మీకు నిజంగా. కాకుంటే దీన్ని మీరు మరోసారి స్మరణం చేయాలి, స్మరించుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పనులు మీరు చేస్తూ ఈ విషయాలు గుర్తుపెట్టుకునే ప్రయత్నించండి. అప్పుడు వచ్చే క్లాసులో మీకు ఎటువంటి సందేహం ఉన్నా వెంకటేశ్వర గారు చెప్తే
మీరు తీసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఇప్పుడుతో ఈ క్లాసుని మనం ముగిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేవారు ఎప్పుడు వీలైనప్పుడు మనం కొనసాగిద్దాం. మీ వాళ్ళకి ఇంకా కొంతమంది తెలియజేయండి. ఈ సత్సంగాన్ని వీలైనంత వరకు కొనసాగించండి. ఎందుకంటే మానవ జన్మ రావడమే దుర్లభము. ఇంత మానవ జన్మలో ఎంతోమంది గొప్ప ఋషులు యోగులు తన పరమాత్మ సాక్షాత్కారం దర్శించినటువంటి ఆ తత్వాన్ని ఇంత సింపుల్గా మీకు ఎటువంటి ఏమీ లేకుండా మీ వద్దకు వచ్చి అనేక గంగోత్రి ఉత్తరకాశీలో ఉన్నటువంటి స్వామి మెహదీపట్నంలో సత్యనికేతన్ ఏంటిది సత్య ఎన్క్లేవ్లో ఈ ఏరియాలోకి వచ్చి మీ వద్దకు వచ్చి చెప్తున్నామంటే ఇది కేవలము మీ గొప్పతనమే. ఎలా అంటే మీరు చేస్తున్నటువంటి ఇంతకు ముందు జన్మాంతంలో చేసినటువంటి ఆ తపస్సులో ఫలం ఏదైతే ఉందో దాన్ని మిమ్మల్ని నన్ను ఎలాగా లాగిందన్నమాట. ఈయన పుల్లింగ్ అంటారు. అందువల్లనే జరుగుతుందండి. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఇది నా గొప్పతనం కాదు, మీ గొప్పతనం కాదు, ఈశ్వరుడు గొప్పతనం. ఎందుకు? ఈశ్వరుడు కంటే వేరేగేమీ లేదు కాబట్టి. ఓకేమ్మా? మంచిది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.